అంటే 7th ఈ డేట్ రోజు స్టార్ట్ అయ్యి 8th రేపు మార్నింగ్ వరకు ఉండే కాలంలో అత్యధిక కాలం ఉండే సంపూర్ణ చంద్రగ్రహణం ఇది భారతదేశం అంతటా కనిపిస్తుంది అనేది మనకు తెలిసిన విషయం. కానీ ఇదే సందర్భంలో మనకు చాలా న్యూస్లు యూట్యూబ్ ఇవి చూసినప్పుడు చాలా చాలా ఇట్లా క్లిక్ చేయగానే చాలా విషయాలు కొన్ని నిజమా అబద్ధమా తెలియని సందిగ్ధం పడే విధంగా కానీ చాలా క్లారిటీగా ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి. అవి కూడా అటువంటి ఎక్స్ప్లెనేషన్స్ యూట్యూబ్ లో వస్తున్నప్పుడు మన మాస్టర్ మైండ్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక శాస్త్రీయమైన దృక్పథం కోసం మనం ఆలోచన చేస్తున్నాం. అందులో ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తేల్చుకునే ముందు అసలు సబ్జెక్ట్ ఏంటిదో మనకు తెలియాలి, అసలు చంద్రగ్రహణం అంటే ఏంటిదో తెలియాలి. మనం టెక్స్ట్ బుక్ లో చదువుకుంటున్న దాన్ని మనకు ఇంకా విపులంగా మనకు సుపరిచితుడు మనతో చాలా కార్యక్రమాల్లో షేర్ చేసుకుంటున్నారు. అంతేకాదు మనకు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాకి స్పేస్ ల్యాబ్స్ ఏర్పాటు చేయడం లోపల కృషి చేస్తున్న మన రఘునందన్ సార్ ఈ కార్యక్రమంలో ఉన్నారు. సారు వివరణ ఇస్తారు. దాని గురించి ఈ కార్యక్రమాన్ని మనం ప్రత్యేకంగా ఈ రోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ శ్రీదేవి మేడం కి, అదే విధంగా సీనియర్ స్కూల్ అసిస్టెంట్ కుమరంభీం ఆసిఫాబాద్ సునీత మేడం కి, అదే ఈ సందర్భంలో మనకు హైదరాబాద్ నుంచి పరిచయం చేసుకున్న ఎడ్విన్ సారా సార్ మనం సార్తో మాట్లాడదామండి. ఒక్కసారి మీరు అందరికీ పేరు స్వాగతం చెప్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసిందిగా ప్రారంభించవలసిందిగా రఘునందన్ సార్ ప్లానటరీ సొసైటీ గ్రూప్ డైరెక్టర్ రఘునందన్ సార్ ని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇవాళ చాలా మంచి రోజు అని మనం చెప్పుకోవాలి. అఫ్ కోర్స్ అన్ని రోజులు మంచివే, కాకపోతే ఈ రోజు మనము సైన్స్ పట్ల అవగాహన ఉన్న వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళకి ఈ రోజు మనం అబ్జర్వ్ చేయడానికి, మన ఇంటి దగ్గర నుంచి అబ్జర్వ్ చేయడానికి ఒక మంచి అవకాశం ఉంది. అయితే దాని గురించి మనం ఒక 5 నిమిషాల తర్వాత మాట్లాడదాం. యాక్చువల్ ప్రస్తుతం మీకు గుర్తుందా పిల్లలు, మనము ఈ యొక్క గురుగ్రహం మనకి ఆకాశంలో కనబడడం మొదలు పెడుతున్న సమయాన్ని నుంచి అంటే మనము దాన్ని చూసే ప్రయత్నం చేశాం. సో ఇప్పుడు ఇవాళ మళ్ళీ జస్ట్ మీరు క్లాస్ తీసుకుంటుంటే పైకి వచ్చి జస్ట్ చెక్ చేశాను స్కైలో ఏమైనా ఉందా అని చెప్పేసి. సో ఇప్పుడు నేను మీకు ఒకవేళ కనిపిస్తుందో లేదో నాకు తెలియదు. ఇందులో జూమ్ చేసే ఆప్షన్ కూడా సరిగ్గా ఉండదు. ఎస్ 1 minute. చాలా యాక్చువల్గా సూర్యుడు ఉదయిస్తున్నాడు కాబట్టి మొత్తం అంతా కూడా వెలుగు వచ్చేసింది. సో ఇప్పుడు మనకు యాక్చువల్గా ఈస్ట్ డైరెక్షన్ చూస్తున్నాం. ఈస్ట్ డైరెక్షన్ లో చూస్తే రిఫరెన్స్ పాయింట్ మీకు ఫస్ట్ ఈ శుక్రగ్రహం కనిపిస్తుంది, కనబడట్లేదు. సో మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళి చూస్తేనే బహుశా కనిపించే అవకాశం ఉందేమో, లేదంటే రేపు మార్నింగ్ అయినా సరే స్కై క్లియర్గా ఉంటే మీరు చూడొచ్చు. సో యాక్చువల్గా ఇప్పుడు ఈ బిల్డింగ్ మీరు చూస్తున్నారు కదా, ఈ బిల్డింగ్ కి పైన ఇటువైపున మనకి వీనస్ ఉంది, కానీ చాలా లైట్ గా ఉంది అది ఇప్పుడు. ఎందుకంటే మనకు సూర్యుడు వచ్చింది కదా, చూస్తున్నారా? ఎస్ స్టూడెంట్స్, కెన్ యూ సీ దిస్? ఇది వీనస్. నా ఒక విండోని మీరు ఫుల్ గా చేసి చూసుకుంటే మీకు ఫుల్ స్క్రీన్ చూస్తే కనిపిస్తుంది, వీనస్ కనిపిస్తుంది. సో మన భారతదేశం వీనస్ మీకు ఆర్బిటర్ మిషన్ ఒకటి పంపించే ప్లాన్ చేస్తున్నారు 2028 తర్వాత. సో కొన్ని పక్షులు కూడా వెళ్తున్నాయి అక్కడ. ఓకే, మీకు కనిపిస్తుంది, నేను ఫుల్ స్క్రీన్ చేస్తున్నాను. ఎస్. సో ఇప్పుడు ఈ వీనస్ కి పైన మన ఒకవేళ మళ్ళీ గురుగ్రహం కూడా ఉంది ఆకాశంలో. ఎస్, వెరీ గుడ్. సో మొత్తం 2 గ్రహాలు మనం పట్టుకున్నాం ఇవాళ. సో అలా జూపిటర్, బృహస్పతి, దాని కింద ఇక్కడ వీనస్ కనిపిస్తుందా పిల్లలు? సార్ కనిపిస్తుందా మధుకర్ సార్? ఇదిగో ఈ చుక్కలాగా ఉంది కదా, ఏం సార్ చుక్కను చూపిస్తున్నారు ఏంటి అని అంటున్నారా? సో ఇది మనం చూస్తే ఈ నక్షత్రాలకి గ్రహాలకు కొన్ని గుర్తులు ఉంటాయి. మనం వాటి ద్వారా మనం ఇప్పుడు మీరు నక్షత్రాలు చూస్తే అవి మిల్క్ అంటాయి, గ్రహాలేమో స్థిరకాంతితో ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఈ వీనస్ ని మనం చూస్తున్నాము ఈస్ట్ డైరెక్షన్ లో. సో అదేవిధంగా కొద్ది పైకి వస్తే అక్కడ జూపిటర్, ఎన్నో కోట్ల కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ 2 గ్రహాలని మనం ఈరోజు ఈ మాస్టర్ మైండ్ క్లాస్లో
మనం చూస్తున్నాం విద్యార్థులు. సో యాక్చువల్గా మనం ఇవాళ అసెంబ్ల్ అయ్యింది ఈ గ్రహణం గురించి. సో ఇప్పుడు నేను కొద్దిసేపట్లో నేను సార్ మధుకర్ సార్, ఇంకా నేను కిందికి వెళ్తాను. అంటే నా సిస్టమ్ దగ్గరికి వెళ్ళి నా ప్రజెంటేషన్ చూపిస్తాను. అది ప్లానటరీ గ్రూప్ అనే విండో ఉంటుంది, దాన్ని పేన్ చేయండి. సో ఇదంతా కూడా మా దగ్గర ఉన్న స్కై. సో ఎప్పుడు వస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. సో యా, సో ఈలోగా మీరు కూడా పిల్లలు చెక్ చేయండి, బయటికి వెళ్ళి ఒకసారి కనిపిస్తుందేమో చూడండి మీ ఆకాశంలో. రైట్ సార్. సార్ ఇది ప్లానటరీ గ్రూప్ ని స్క్రీన్ షేర్ చేయడానికి పర్మిషన్ ఇవ్వండి సార్. ఓకే సార్. ఓకే, రైట్ సార్. ఓకే సార్. ఓకే సార్, పర్మిటెడ్ సార్. ఇచ్చారా సార్? అవును సార్. ఓకే, సో ఎంటైర్ స్క్రీన్ నేను పెట్టేస్తాను మీకు. సో రైట్, ఓకే. సో విద్యార్థులు ఇక్కడ మీరు ఈ స్క్రీన్ చూస్తున్నారు. మాస్టర్ మైండ్స్ ఆన్లైన్ సెషన్ 7 సెప్టెంబర్ 2025 మనం చూస్తున్నాం. రైట్. సో విద్యార్థులు ఇది ఇక్కడ మీరు ఫస్ట్ గా ఇది చూస్తే ఇక్కడ ఏదో మూన్ ఒక బింబం, చంద్రుడు బింబం మనకు కనిపిస్తుంది, మూన్ కనిపిస్తుంది. అండ్ ఇలా అంటే ఇది గ్రహణం మొదలయ్యే సమయంకి ముందు, తర్వాత ఇది సంపూర్ణ స్థితిలో ఉన్నప్పుడు, తర్వాత వీడుతున్నప్పుడు అనమాట. ఓకే, సో ఇలా మీరు చూస్తున్నారు కదా, ఇది రెడ్డిష్ లేదా ఆరెంజిష్ హ్యూలో మనకి గ్లోలో మనకు కనిపిస్తూ ఉంది. సో ఇది ఇది యాక్చువల్గా 26 జనవరి 2019లో జరిగింది. ఇటలీలో ఉన్న ఒక వ్యక్తి ఈ యొక్క ఫోటోగ్రాఫ్స్ ని తీసి పక్కకు అమర్చాడు అనమాట. ఇవన్నీ వేరే వేరే ఫొటోస్ తీసాడు అతను. మనకి ఎలా ఉంటుంది అనేది చూపించడానికి ఇలా మనకు ఒక కంపైలేషన్ పెట్టాడు. సో విద్యార్థులు మీరు కనుక అలర్ట్గా ఉంటే ఈ రోజు మీకు అవకాశం ఉంది. మీరు ఇట్లాంటి టెలిస్కోప్స్ ఏది సహాయం లేకుండానే మీరు ఈ గ్రహణాన్ని, ఇవన్నీ దశల్ని కూడా మీరు చూసే అవకాశం ఈ రోజు మనకున్నది. ఓకే, సో మరి ఎందుకు సంభవిస్తుంది, ఇలా ఏం జరుగుతుంది అనే విషయం మాట్లాడుకోవడానికి మనం ఇవాళ అసెంబ్లీ కావడం జరిగింది. సో నేను మీకు దీనికి ఉన్న టైమింగ్స్, అసలు ఏ సమయంలో చూడాలి, ఎక్కడ చూడాలి, ఈరోజు చంద్రుడు ఎలా కనిపిస్తాడు, ఏ టైంలో ఎక్కడ ఉంటాడు అనేది మనం చూడబోతా ఉన్నాం. రైట్. అయితే దీని కొరకు కోర్స్ ఈ యొక్క చిన్న పోస్టర్లోనే మనకు అంతా ఎక్స్ప్లెయిన్ అవుతుంది. అంటే ఏ విధంగా ఈ చంద్రుడు భూమి నీడలోకి వస్తుంది అనేది ఇక్కడ మనకు చూపిస్తున్నారు. అంబరా అంటున్నారు, పెనంబరా అంటున్నారు. ఇదంతా తెలుసుకుందాం మనం. ఓకే, సో మొత్తానికి అదే కాకుండా ఇక్కడ కింది భాగంలో మీరు చూస్తే, ఈ కింది భాగంలో చూస్తే ఈ భూప్రపంచంలో ఎక్కడెక్కడ ఈ గ్రహణం కనిపిస్తుంది, ఎక్కడ కనబడదు అనేది ఇందులో మనకు తెలుస్తూ ఉంది. రైట్. సో మొత్తానికి ముందుగా ఇంకా నేను ముందు వెళ్లే ముందు మాస్టర్ మైండ్స్ గురించి మనం చెప్పుకుంటే,
ఇది 2020 సమయంలో, అంటే అప్పుడు కరోనా సమయంలో ఇది స్టార్ట్ చేయడం జరిగింది. అయితే నాకు ఎప్పుడు ఒక డౌట్ ఉండేది. సార్ ఏంటి ఈ సెషన్స్ 4 గంటలకు పెడుతున్నాడు, ఎందుకు కొద్దిగా లేట్‌గా పెట్టొచ్చు కదా అనేది డౌట్ ఉండేది. సో నిన్న అది నాకు క్లారిఫై అయింది. అంటే ఈ ప్రోగ్రామ్‌కి మనం టైమింగ్స్ డిసైడ్ చేద్దాం అనుకున్నప్పుడు కొద్దిగా లేట్‌గా పెడితే బాగుంటుంది కదా సార్ అంటే, ఆయన ఒకటే అన్నాడు, సార్ లేట్‌గా పెట్టొచ్చు కానీ పిల్లల దగ్గర ఫోన్లు ఉండవు. ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రుల ఫోన్‌నే మీరు వాడతారు కాబట్టి, సో ఎంత ప్రాక్టికల్‌గా సార్ దీన్ని ప్లాన్ చేసి ఈ ప్రోగ్రామ్ నడిపిస్తున్నారు. అది కూడా గత 5 సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు, మీ యొక్క ఎక్స్‌పర్ట్స్ ఒక బృందానికి. రియల్లీ ఐయామ్ ఆల్సో హ్యాపీ దట్ ఐయామ్ పార్ట్ ఆఫ్ దిస్ థింగ్స్. రైట్. సో ఇందాక మిత్రులారా, మనము ఆకాశంలో ఏం చూసాము? శుక్రగ్రహాన్ని, గురుగ్రహాన్ని మనం చూసాము. సో రేపు కూడా మీరు అది చూడొచ్చు ప్రత్యక్షంగా. అండ్ లాస్ట్ టైం నేను మీ అందరికీ సెల్ఫీ తీసుకోమని అడిగాను. సో నెక్స్ట్ టైం అయినా మీరు తీసి పంపించండి. సో మీరు రేపు కూడా, ఒకవేళ రేపు కానీ ఎన్నో నెలల వరకు, ఇంకొక ఈజీగా 1 మంత్ వరకు మీరు ఆకాశంలో చూస్తే, ఆకాశంలో మీరు చూస్తే మీకు పొద్దున, అంటే మీరు ఎట్లయినా క్లాస్కి వస్తారు కదా, ఎర్లీ మార్నింగ్ అవర్స్లో మీరు ఒకవేళ ఈస్ట్ డైరెక్షన్లో చూస్తే ఫస్ట్ మీకు ఈ శుక్రగ్రహం కనిపిస్తుంది. దానికి కొద్ది దూరంలో మీకు గురుగ్రహం ఆకాశంలో మీకు కనిపిస్తుంది. రైట్. సో మనం ఏం చేద్దామంటే, అసలు ఏం జరుగుతుందనే ఈ విషయాన్ని అర్థం చేసుకునే దాని కొరకు మీరు ఏం చేయాలి అంటే, మీ అందరికి తెలుసు ఇస్రో ఒక ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తుంది. అదేమిటి? యువికా అని చెప్పి. సో ఈ యువికాలో నేను గత 4 సంవత్సరాలుగా మాట్లాడుతూ ఉన్నాను. సో బేసికల్గా యువికా గురించి చెప్పాలంటే ఇది 8th and 9th క్లాస్ పిల్లలకి ఉన్న అవకాశం అమ్మ. ఇందులో ఇస్రో వాళ్ళే దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. దగ్గర 1.5 lakh స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ అప్లై చేస్తారు. అందులో నుంచి కేవలం ఒక 350 మంది స్టూడెంట్స్ని మాత్రమే ఇస్రో సెలెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇందులో ఈ ప్రతి సంవత్సరం సెలెక్ట్ అయిన విద్యార్థులకి, అంటే దగ్గర 350 మంది సెలెక్ట్ అవుతారని చెప్పాను కదా, వీళ్ళని ఏం చేస్తారంటే దేశవ్యాప్తంగా ఇస్రోకున్న 7 సెంటర్స్లో వాళ్ళని డివైడ్ చేసి వారికి 14 రోజుల పాటు, ఆ సెంటర్స్లో 14 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తారు. దగ్గరగా 30 డిఫరెంట్ సబ్జెక్ట్స్లో 30 డిఫరెంట్ ఎక్స్పర్ట్స్తో ఆ ట్రైనింగ్ ఇస్తారనమాట. అందులో ఒక సెషన్ నాది ఉంటుంది, బేసిక్స్ ఆఫ్ స్కై అబ్జర్వేషన్ అని. సో గత 4 సంవత్సరాలుగా విద్యార్థులని నేను వేరే వేరే రాష్ట్రాల నుంచి ఉన్న విద్యార్థులను చూస్తున్న పరిస్థితి. సో ఆ ప్రజెంటేషన్ నుంచే కొన్ని అంశాలని నేను మీకు తీసుకున్నాను. అంటే ఇవాళ మనకు సెషన్కి ఉపయోగపడుతుందని చెప్పి ఈ ప్రజెంటేషన్ని నేను తీసుకుంటున్నా. ఇది యాక్చువల్గా ఇస్రో నుంచి మనకు వచ్చింది. అఫ్కోర్స్ కొద్దిగా దాన్ని మోడిఫై మనం చేశాము. సో సో డైరెక్ట్గా మనం ఏం చేద్దామంటే ఎక్లిప్సెస్ అనే పాయింట్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఇది ఏం చూస్తున్నారు మీరు? ఇది సోలార్ ఎక్లిప్స్. ఓకే, ఈ సోలార్ ఎక్లిప్స్ అనేది ఇది చాలా అరుదుగా మనము, అంటే మనం చూడడానికి, ఒకవేళ మన భారతదేశం చూడాలంటే అరుదుగానే అరుదైన విషయం అని చెప్పుకోవాలి. వేరే చంద్రగ్రహణంకి వస్తే మాత్రం అది మనకు ఎప్పుడు అవకాశం ఉండే ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇవాళ యాక్చువల్గా అయితే లూనార్ ఎక్లిప్స్. ఓకే, సో లూనార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ మనం చూస్తే ఇది చూడండి, ఈ విధంగా వివిధ దశల్లో ఈ రోజు ఈ చంద్రుడిని కూడా మీరు మనం ఇలా చూడొచ్చు. యాక్చువల్గా ఫైనల్ ఇదేంటంటే టోటల్గా అయినప్పుడు. సో అసలు ఏం జరుగుతుంది అంటే, సో మీ అందరు తెలుసు ఈ యొక్క భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అదేవిధంగా ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది కదా. సో ఈ తిరుగుతున్న క్రమంలో ఏమవుతుంది అంటే, ఒకానొక సమయంలో, అంటే ఆ రోజు ఒకవేళ ఒకానొక సమయంలో ఇవి ఒకే సరళ రేఖలో ఉంటాయి. ఏది? సూర్యుడు, భూమి, ఇంకా ఈ చంద్రుడు ఒకే సరళ రేఖలో రావడం వల్ల ఏమవుతుంది అంటే, మీకు ఈ యొక్క చంద్రుడు భూమి నీడలోకి వెళ్తుంది. మీ అందరికి తెలుసు, ఏదైనా వస్తువు మనం పెడితే లైట్కు ఎదురుగా మనం పెడితే దాని వెనకాల నీడ పడుతుంది అనమాట. సో ఈ చంద్రుడు ఏం చేస్తుంది అంటే, ఇవాళ ఈ చంద్రుడు భూమి యొక్క నీడలోకి వెళ్తుంది, వెళ్ళి మళ్ళీ దాన్ని వీడుతుంది అనమాట. ఓకే, సో అది మాత్రం సింపుల్గా ఇదే ఇవాళ జరగబోయే సంఘటన. అయితే ఇందులో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి మనకి. మరి సార్, మరి ప్రతి నెల తిరుగుతూనే ఉంది కదా, ప్రతి నెల మనకు ఎందుకు ఈ యొక్క గ్రహణం ఏర్పడట్లేదు అంటే, ఇది మీరు ఈ ఆర్బిట్ మీరు చూసుకుంటే, మన ఒక చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూనే ఏదైతే కక్ష ఏదైతే ఉందో అమ్మా, అది 5 డిగ్రీ ఇంక్లినేషన్ అంటారు. అది అంటే అది ఎగ్జాక్ట్ గా ఇదే రూపంలో తిరుగుంటే మనకు ప్రతి నెల గ్రహణం ఏర్పడింది. సో ఈ చంద్రుడు ఎగ్జాక్ట్ గా
ఒకే సరిలే రైట్. సో ఇప్పుడు స్టూడెంట్స్ బేసికల్ ఏంటంటే అంబ్రా పెనంబ్రా అని రెండు ఉంటాయి. సో ఈ పెనంబ్రా అనేది ఏంటంటే బాహ్య నీడ, అంబ్రా అనేది డార్క్ నీడ్ అనమాట. సో ఇది మన చేతికైనా సరే, భూమికైనా సరే, దేనికైనా సరే మీరు నీడ చూస్తే అది కనిపిస్తుంది. సో ఇవాళ ఏం జరుగుతుంది అంటే ఈ చంద్రుడు, ఈ భూమి చుట్టూ తిరుగుతున్న ఈ చంద్రుడు మొదటగా ఈ అంబ్రాలోకి అడుగు పెడుతుంది, తర్వాత ఈ పెనంబ్రాలోకి అడుగు పెడుతుంది, తర్వాత మెల్లింగా అంబ్రాలోకి వచ్చేసి మళ్ళీ అంబ్రాని వీడి మళ్ళీ అంబ్రాన్ని వీడుతుంది, మళ్ళీ పెనంబ్రాన్ని కూడా వీడుతుంది అనమాట. ఇలా ఇవాళ ఈ గ్రహణం అనేది మనకు సంభవిస్తుంది. అయితే ఇందులో ఏంటంటే ఈ పెనుంబ్రాలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఈ చంద్రుడు పెద్దగా మసక బారినట్టు కానీ ఏదైనా కట్ అయినట్టుగా ఏమి అనిపించదు మనకు. యాక్చువల్గా చెప్పాలంటే గ్రహణం అనేది ఎప్పుడు కూడా పెనుంబ్రాతో స్టార్ట్ అవుతుంది, మళ్ళా చంద్రుడు పెనుంబ్రాని వీడడంతో ఎండ్ అవుతుంది. మనం ఖగోళ పరిభాషలో ఒకవేళ గ్రహణం ఎలా సంభవిస్తుందని చెప్పాలంటే కేవలం ఈ యొక్క డార్క్ అవుతున్న సమయాన్నే చాలా మంది పరిగణలోకి తీసుకుంటారు. ఎందుకంటే ఆ సమయంలోనే చంద్రుడు డార్క్ అవుతున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే ఈ చంద్రుడు భూమి యొక్క డార్కర్ నీడలోకి ఎంటర్ అవుతుంది కాబట్టి. ఓకే, సో కానీ బేసికల్ గా ముందు చంద్రుడు పెనంబ్రాలోకి వస్తుంది, తర్వాత అంబ్రాలోకి వచ్చి తర్వాత మళ్ళీ అంబ్రాన్ని వీడి పెనంబ్రాన్ని చూస్తుంది. అయితే ఇందులో ఇది మొత్తం కూడా ఇవాళ సుమారుగా ఒక 5 గంటలు ఉండబోతుందమ్మా. 5 గంటల సుదీర్ఘమైనదని చెప్పలేం, గతంలో కూడా వచ్చింది. సో 5 అవర్స్, సుమారుగా 5 అవర్స్ పాటు ఈ ప్రస్థానం అంటే ఈ భూమి ఈ బాహ్య నీడలోకి రావడం, ఈ చంద్రుడు భూమి యొక్క బాహ్య నీడలోకి రావడము, అంబ్రాలోకి రావడం, అంబ్రాన్ని వీడడం ఇదంతా జరుగుతుంది. ఇందులో మనం చాలా ముఖ్యంగా చూడాల్సిన విషయం ఏంటంటే ఈ టోటాలిటీ. ఇదేమో ఇక్కడికి వచ్చినప్పుడు పెనంబ్రల్ ఫేజ్, అంబ్రల్ ఫేజ్, మళ్ళీ ఇక్కడ టోటాలిటీ ఫేజ్ అనమాట. ఓకే, సో ఇవాళ ఈ టోటాలిటీ ఫేజ్ లో ఈ చంద్రుడు ఇలా వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది మనం చూస్తాం. సో బేసికల్ గా సోలార్ ఎక్లిప్స్ అయితేనేమో ఇలా ఉంటాయి, పార్షల్ లేదా ఫుల్ లోనార్ ఎక్లిప్స్ అనేది ఇలా ఉంటుంది. సో ఈ యొక్క గ్రహణము మనకి భారతదేశం మొత్తంలో కూడా మనకు కనిపిస్తుంది విద్యార్థులు. అండ్ అదే కాకుండా గతంలో ఒకవేళ మనం చూస్తే పోయిన సంవత్సరం 2024లో మనం చూస్తే కనీసం ఒక్క గ్రహణం కూడా మనకు కనబడలేదు. అంటే ఖగోళంలో ఒక 4 గ్రహణాలు సంభవించినప్పటికీ కనీసం ఒక్క గ్రహణాన్ని కూడా మన భారతదేశం నుంచి చూడడానికి అవకాశం దొరకలేదు. సో మరి లాస్ట్ ఎప్పుడు దొరికింది అంటే 2023లో మనకి అట్లాంటి అవకాశం వచ్చింది. 2023లో మనకి అది కూడా చివరిలో ఇయర్ ఎండ్ లో మనం చూడగలిగినాం. సో మళ్ళీ 2023 తర్వాత మన భారతీయులందరూ కూడా ఒక గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఇవాళ వచ్చిందని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో మరి మొత్తానికి అసలు ఈ సంవత్సరం మొత్తంలో ఎన్ని గ్రహణాలు ఉన్నాయి? మొత్తానికి ఈ సంవత్సరంలో మనం చూస్తే 4 గ్రహణాలు ఉన్నాయి. ఒకటేమో 14th March 2025, అది సంపూర్ణ చంద్రగ్రహణం సంభవించింది, కానీ మన భారతదేశంలో కనబడలేదు అది. అదేవిధంగా అంటే ఆ సమయంలో మనకి తెల్లవారుజామున డే టైం అయి ఉండడము, ఆకాశంలో చంద్రుడు లేకపోవడం, ఇలా రకరకాల కారణాలు ఉంటాయి. ఓకే, సో అంటే ఒకే సరళ రేఖలో వచ్చినంత మాత్రాన మీకు కనిపిస్తుందనే గ్యారంటీ కూడా లేదు. ఒకటే సరళ రేఖలో రావాలి. ఆ రోజు పౌర్ణమి ఉంటే మీకు అది సంపూర్ణ చంద్రగ్రహణం, ఒకవేళ ఆ రోజు అమావాస్య ఉంటే కనుక మీకు సూర్యగ్రహణంగా మనం చూసే అవకాశం ఉంటుంది. అయితే సో ఇది ఒకే సరళ రేఖలకు రావాలి. ఆ రోజు పౌర్ణమి కనుక ఉంటే అది మనకి టోటల్ లూనార్ ఎక్లిప్స్ కింద సంభవిస్తుంది, లేదా పార్షల్ కూడా మనకు సంభవిస్తుంటుంది. సో ఇలా 14th March కి మొదటి గ్రహణం ఈ సంవత్సరంలో సంభవించింది, అది మనకు కనబడలేదు. తర్వాత ఈ 29th March కి సోలార్ ఎక్లిప్స్ సంభవించింది, ఇది కూడా మన భారతదేశం నుంచి కనిపించలేదు. తర్వాత ఇవాళ మొత్తానికి 2 సంవత్సరాల తర్వాత అంటే 2023 తర్వాత ఇవాళ September 7th మనకి టోటల్ లూనార్ ఎక్లిప్స్ కనిపిస్తుంది. అయితే దీని తర్వాతనే వెనువెంట మళ్ళీ మనకు 21 September నాడు ఒక పాక్షిక సూర్యగ్రహణం సంభవిస్తుంది. సో ఇది మన దేశం నుంచి కనబడట్లేదు. సో మొత్తానికి 4 గ్రహణాలు ఉన్నప్పటికీ ఒకటి మాత్రమే మనకి ఇవాళ చూసే అవకాశం ఉంది, కాబట్టి మీరు ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు. సో దీని ఒక టైమింగ్స్ మనం చూసినట్లయితే ఈ టైమింగ్స్ నేను ఇంకా క్లియర్ కట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా మనకి డేటా అనేది ఇలా వస్తుంది. ఇది పొజిషనల్ ఆస్ట్రానమీ సెంటర్, మనకి మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లో ఉన్న ఒక విభాగము ఇది ఇట్లాంటి డేటాని ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేస్తుంది. సో ఇదే బేసిస్ అనమాట ఒక యూనిఫామిటీ కొరకు. సో ఇక్కడ మీరు చూడండి, ఇందాక మీకు చెప్పాను కదా, మూన్ ఎంటర్స్ పెనంబ్రా.
ఎప్పుడు 8:57 ఓకే. తర్వాత అమరా పెనంబ్రా తర్వాత ఏం కావాలి? అంబ్రాలకు రావాలి. అంబ్రాలోకి ఎప్పుడు వస్తుంది? 21:56. అంటే మనకు ఈ చంద్రుడు మనకి మెల్లమెల్లంగా ఏదో తినేస్తుంది అన్నట్టు ఎప్పుడు కనిపిస్తుందమ్మా? అరౌండ్ 9:56 మనకు కనిపిస్తుంది. అంతకుముందు మనకు పెనుబ్రాలోకి చంద్రుడు వచ్చినప్పటికీ అది పెద్దగా, ఎందుకంటే అది బాహ్యనిడి అన్నాం కదా, అది ఎంత పెద్దగా మనకు కవర్ అయినట్టుగా, చంద్రుడు బింబం కవర్ అయినట్టుగా కనబడకపోవడం వల్ల కనబడదు కాబట్టి జనాలు ఎవరు కూడా పరిగణలోకి తీసుకోరు. కానీ మనము స్టూడెంట్స్ ఆఫ్ ఆస్ట్రానమీ సైన్స్ ప్రకారంగా చూసినట్లయితే ప్రతిదీ పద్ధతి ప్రకారంగానే చూసుకోవాలి. సో మొత్తానికి మీరు ఈ 9:57 రౌండప్ చేస్తే అక్కడి నుంచి మొదలుకొని మీరు 1:27 వరకు, అంటే ఈ రోజు సాయంత్రం, ఈ రోజు రాత్రికి 9:56 అంటే సుమారుగా 10 గంటల సమయంన మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చి మీరు ఆకాశం వైపు ఒకవేళ అలానే చూస్తూ ఉంటే మీకు ఏం కనిపిస్తుంది? మొదటగా అప్పటిదాకా చాలా తెల్లగా ఉన్న చంద్రుడు మెల్లమెల్లంగా అక్కడ ఏదో ఒక భాగం కట్ అయిపోయినట్టుగా, ఏదో దాన్ని తినేస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది. ఓకే. అలా జరుగుతూ ఏమవుతుంది? సుమారుగా 11 గంటల సమయం వచ్చే వరకు మొత్తం చంద్రుడంతా కూడా ఈ భూమి ఒక నీడలో మునిగిపోయి ఉంటుంది. ఓకే. సో ఇది ఎంత సమయం ఉంటుంది ఇలా? సో 11 గంటల నుంచి మధ్యరాత్రి తర్వాత అంటే 12:23 సమయం వరకు కూడాను, అంటే సుమారుగా 1 గంట 23 నిమిషాల పాటు మీకు చంద్రుడి యొక్క బింబం పూర్తిగా కూడా భూమి యొక్క నీడలో మునిగి ఉంటుంది. అది సంపూర్ణ చంద్రగ్రహణంగా మనకు కనిపిస్తుంది. సరే, మరి మునిగి ఉంటుంది కదా, మరి ఏమవుతుంది అనేది మనం మాట్లాడే ముందు ఇక్కడ చూద్దాం. ఒక్కసారి మునిగి ఉన్న తర్వాత ఏమవుతుంది? మళ్ళీ అలా 12:23 నుంచి మెల్లింగా టోటాలిటీ నుంచి చంద్రుడు బయటకు వస్తాడు. వస్తూ అలా మీరు మెల్లమెల్లగా, అంటే ఇక్కడ మీరు పట్టడం, అంటే గ్రహణం పట్టడము అనేది పదం వాడచ్చో లేదో నాకు తెలియదు. ఇక్కడ 9:57 చంద్రగ్రహణం పట్టడం మనము చూస్తే 12:23 నుంచి అది ఆ సమయం కాగానే ఈ సంపూర్ణ చంద్రగ్రహణంగా చంద్రుడు మునిగి ఉన్న చంద్రుడు మెల్లమెల్లంగా బయటికి రావడం చూస్తాం. అలా చూస్తూ 1:27 పూర్తిగా ఈ టోటాలిటీ ఫేస్ నుంచి ఈ చంద్రుడు బయటకు వస్తుంది అనమాట. సో తర్వాత ఏ విధంగా అయితే అంబరాల నుంచి బయటకు వచ్చిన తర్వాత పెనంబ్రాల నుంచి వస్తుంది. సో మొత్తానికి ఈ యొక్క మొత్తం చంద్రగ్రహణం 8:57 నుంచి 2:26 వరకు ఈ గ్రహణం మనకు సంభవించబోతుంది. అయితే ఇందులో మనందరం కూడా చూడగలిగిన గ్రహణం, అంటే ఈ యొక్క కవర్ అవుతున్నట్టుగా కనబడడం అనేది ఎప్పటి నుంచి కనిపిస్తుంది? 9:57 నుంచి 1:27 వరకు. ఈ టైమింగ్స్ మీరు నెక్స్ట్ స్లైడ్ లో మీకు ఇంకా చాలా క్లియర్ గా ఉందమ్మా, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మళ్ళీ వద్దాం. సో ఈ యొక్క గ్రహణం అయితే ఇక్కడ మనం చూసాం కదా, ఇక్కడ టైమింగ్స్ లో మనకి ఏం చెప్పారు? ముందు పెనంబ్రాలకు అడుగుపెట్టింది, తర్వాత మళ్ళీ అంబ్రాని వీడేస్ కంత ముందే మనకి టోటాలిటీ ఫేజ్ మొత్తానికి ఇక్కడ ఉంది. ప్లస్ తర్వాత అంబ్రాని వీడింది, పెనంబ్రాని వీడింది. అయితే పిల్లలు ఒక మాట మీరు చెప్పండి, ఇప్పుడు చంద్రుడు ఎలా మనకు వెలుగుతుంది? మన మధుకర్ సార్ ఫిజిక్స్ క్లాస్ లో ఏం చెప్తున్నారు? చంద్రుడు యాక్చువల్గా అది స్వయం ప్రకాశం కాదు, సెల్ఫ్ లూమినస్ బాడీ కాదు. అది ఎలా మనకు ఆకాశంలో కనిపిస్తుంది అంటే, సూర్యుడు యొక్క వెలుగు దాని మీద పడినప్పుడు, అది రిఫ్లెక్ట్ అయినప్పుడు మాత్రమే మనకు చంద్రుడు ఆకాశంలో కనిపిస్తుంది. అయితే ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాము? గత 10-30 నిమిషాల నుంచి చెప్పిందే చెప్తా ఉన్నారు సార్ అని అనొచ్చు మీరు. సో గత 30 నిమిషాల నుంచి ఏం చెప్తున్నాము అంటే, ఈ యొక్క చంద్రుడు భూమి యొక్క నీడలోకి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ డార్క్ నీడలోకి వచ్చినప్పుడు మరి ఇలా డార్క్ వచ్చినప్పుడు ఏమవుతుంది? ఇందాక మనం ఏమనుకున్నాము? మనకి సార్ ఏం చెప్పారు? చంద్రుడు స్వయం ప్రకాశం కాదు, చంద్రుడు సూర్యుడి యొక్క వెలుగుతోనే మనకి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, మరి అట్లాంటప్పుడు ఈ చంద్రుడు కనపడకుండా పోవాలి కదా, ఇలా డార్క్ లో వచ్చిన తర్వాత కనపడకుండా పోవాలి. కానీ మనకి న్యూస్ మీడియాలో ఏం చెప్తున్నారు? ఎర్రగా కనిపిస్తుంది, రెడ్ గా కనిపిస్తుంది, కాబట్టి ఇది రక్త వర్ణంలో కనిపిస్తుంది అని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయితే అబ్జర్వేషన్స్ మనం చూసినట్లయితే అది ఆరెంజిష్, రెడ్డిష్. ఇంకా చెప్పాలి అంటే మీ యొక్క ఏరియాలో ఉన్న అట్మాస్ఫియరిక్ కండిషన్స్ ని బట్టి కూడా మీరు ఎలా చూస్తారు అనేది మనకు తెలుస్తుంది.
సో ఇప్పుడు ఈ డౌట్ ఈ క్వశ్చన్ తో మనం ముందుకెళ్దాం. ఇప్పుడు ఇలా ఈ ప్రాంతంకి వచ్చినప్పుడు సుమారుగా ఒక గంట 23 నిమిషాల పాటు ఈ చంద్రుడు భూమి యొక్క డార్క్ నీడలో మునిగి ఉన్నది. మరి మునిగి ఉన్నప్పుడు కనబడకుండా పోవాలి కదా, మరి ఎందుకు ఎర్రగా కనిపిస్తుంది? సూర్యుడు యొక్క వెలుగు పడితేనే కదా అది మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడే మన భూమి చుట్టూ ఉన్న అట్మాస్ఫియర్ ఒక రోల్ ప్లే చేస్తుందని మనం చెప్పుకోవాలి. ఈ భూమి చుట్టూ ఏదైతుందో అట్మాస్ఫియర్ రోల్ ప్లే చేస్తుందని మనం చెప్పొచ్చు. సో అది ఎలా అనేది మనం వద్దాం మళ్ళీ. ఓకే, సో ఒక్కసారి టైమింగ్స్ మనం చూసుకున్నట్లయితే 8:57 నుంచి 2:26 వరకు వివిధ దశల్లో ఈ గ్రహణం మనకి ఉంటుంది. సో అందులో ఎక్కడ పోయింది అది, అందులో అంబ్రల్ ఫేస్ అనేది చాలా ముఖ్యం మనకి. అంటే సుమారుగా 10 గంటల నుంచి రాత్రి 12:30 వరకు అనుకోండి. ఓకే, సుమారుగా చెప్పుకోవాలంటే. సో 10 గంటల నుంచి మీరు కనుక 12:30 వరకు లేదా 1:30 వరకు మీరు చూడగలిగితే మొత్తం గ్రహణం పట్టడము వేయడం చూస్తారు. అందులో ముఖ్యంగా ఏంటంటే 11 గంటల నుంచి 12:30 వరకు అని చూసినట్లయితే ఆ టోటాలిటీ ఏదైతే ఉంటుందో అది మీరు చూస్తారు. ఓకే, రైట్. సో ఇవన్నీ మనకు అవసరం లేదు. మనము విల్ గో బ్యాక్ టు ద మెయిన్ స్లైడ్, మెయిన్ ప్రజెంటేషన్. ఎస్. సో ఇక్కడ ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ అవుతా ఉంది మనకు. రైట్, యా. సో చూడండి పిల్లలు ఏం జరుగుతుంది. సో ఇక్కడ ఇప్పుడు భూమి నీడ కనుక మనం ఆకాశంలో చూస్తే, ఇక్కడ చెప్పాను కదా, ఇది పెనుంబ్రా, ఇదేమో అంబ్రా. సో ఫస్ట్ ఏమవుతుంది, ఈ పెనుంబ్రా P1 అని చూస్తున్నారు కదా, ఇక్కడ ఇలా తాకినప్పుడు పెనుంబ్రల్ ఫేస్ స్టార్ట్ అయినట్టు. అంటే ఇప్పుడు అది 8:57 ఓకే, ఈ పెనుంబ్రల్ ఫేస్ ఎప్పటిదాకా పెనుంబ్రా ఒక బిగినింగ్ నుంచి అంబ్రా వచ్చేంత వరకు, అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఎంత టైం పడుతుంది అంటే మీరు చూస్తే 8:57 నుంచి 9:57 వరకు ఈ చంద్రుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చే వరకు మనకు అంత సమయం జరిగిపోతుంది అనమాట. అదేవిధంగా అంటే ఇది కొద్దిగా లైట్ గా, అంటే మీకు చంద్రుడు ఏదో కొద్దిగా క్రాంతి తగ్గినట్టుగా అనిపిస్తుంది, పెద్దగా ఏర్పడదు ఈ పెనుంబ్రల్ ఫేస్. కాబట్టి జనాలు దీని ఏం పరిగణలోకి తీసుకోరు. కానీ ఇక్కడ ఒక్కసారి అంటే 9:57 రాగానే ఏమవుతుంది, మెల్లమెల్లంగా ఈ చంద్రుడి యొక్క బింబం, నేను ఒక పదం వాడుతున్నాను చూస్తున్నారా విద్యార్థులారా, మూన్స్ డిస్క్ ఆర్ చంద్రుడు ఒక బింబం అంటున్నాం, చంద్రుడు అనట్లేదు. ఎందుకంటే చంద్రుడు అని ఎందుకు అనకూడదు, ఎందుకంటే మొత్తం చంద్రుడిని మొత్తం కూడా కవర్ అవ్వట్లేదు కదా. మన భూమి నుంచి చూస్తున్నప్పుడు ఏ చంద్రుడు అయితే ఏ ముఖం అవుతుందో ఆ బింబమే ఇవాళ గ్రహణానికి ఏర్పడుతుంది, మనం చూస్తున్నాం. ఓకే, సో ఇలా ఇక్కడ మీరు చూస్తే, ఇది మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ రాగానే U1, తర్వాత U2, ఇలా U3, U4, ఇలా ఈ యొక్క ఇక్కడ మీరు టైమింగ్స్ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా గ్రహణం ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఒకప్పుడు ఇంత క్లియర్ కట్ గా గ్రహణాలు అనేవి ఈ యొక్క సూర్యుడు, భూమి ఇంకా చంద్రుడి యొక్క ఒకే సరళరేఖలో వస్తుందనే సంగతి ఆదిమానవుడి కాలంలో అంత అవగాహన లేదు. సో ఏం చూసేవాడు ఆదిమానవుడు, అప్పటిదాకా చాలా కాంతివంతంగా కనిపిస్తున్న ఆ చంద్రుడు ఒక్కసారిగా ఎర్రటి కలర్ లో మారిపోవడం గమనించాడు. గమనించినప్పుడు ఇదేదో ప్రమాదానికి సూచిక, ఏంటి ఈ చంద్రుడు రక్తం కక్కుతున్నట్టు ఎర్రగా మారిపోయాడు అని అనుకొని తన గుహలో వెళ్ళి దాచుకున్నాడు అనమాట. ఓకే, సో తర్వాత కాలంలో ఏమైందంటే, అలా రాచరిక కాలం వచ్చే సమయానికి అప్పటికి కొద్దిగా అవగాహన వచ్చింది, లేదు ఈ గ్రహణాలు అనేవి మన ఖగోళంలో జరుగుతాయి. కానీ రాచరిక కాలంలో కూడా అప్పటికి ఇంకా పూర్తిగా అండర్స్టాండింగ్ లేనప్పుడు ఏమనుకున్నారంటే, ఒక పెద్ద పాము ఉంటుంది, ఆ పాము ఈ యొక్క చంద్రుడి యొక్క బింబాన్ని చంద్రుడిని మింగుతుంది, మింగేసి మళ్ళీ వదిలేస్తుంది అనే ఒక అవగాహనకు వచ్చారు వాళ్ళు. అదే కాకుండా ఇంకా ఏం అవగాహనకు వచ్చారంటే, ఎప్పుడెప్పుడైతే ఈ గ్రహణాలు సంభవిస్తున్నాయో అప్పుడు రాజ్యంలో అమాంతంగా సడన్ గా అంటువ్యాధులు ప్రబలడము, లేదా ప్రకృతి వైపరీత్యాలు రావడము. ప్రకృతి వైపరీత్యాలు అంటే ఏమిటి, భూకంపాలు, మొన్న చూశారు కదా మీరు ఫ్లడ్స్. ఓకే, ఫ్లడ్స్, లేదా రాజుగారు అనారోగ్యంతో చనిపోవడము, లేదంటే శత్రు దేశానికి సంబంధించిన రాజుగారు వచ్చి వీరిని అటాక్ చేయడం, ఇవన్నీ కొన్ని సంఘటనలు జరగడం చూశారు. అయితే ఆ రోజుల్లో వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇవన్నిటికీ కారణం ఈ గ్రహణమే, ఈ గ్రహణం వల్లనే ఇవంతా జరుగుతుంది, ఈ గ్రహణ సమయంలో కొన్ని విషకిరణాలు కూడా బయలుదేరుతాయి అనే కొన్ని థియరీస్ కూడా వాళ్ళు తీసుకొచ్చుకున్నారు. అలా వచ్చినప్పుడు ఏం చేశారు, అది ఆ విషకిరణాలు కనుక మనం తినే తిండి మీద పడితే, ఫుడ్ మీద పడితే ప్రాబ్లం అవుతుంది, కాబట్టి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ బయటకు పడేయాలి,
అని ఒక ఆలోచనకు వచ్చారు. అదేవిధంగా పుట్టబోయే పిల్లల్లో కూడా ఏదో జరుగుతుంది అనే ఒక ఆలోచనలు, ఇలా రకరకాల థియరీస్ తీసుకొచ్చారు. కానీ ఈ రోజు మీ అందరికి చెప్తుంది ఏంటంటే, ఈ రోజు సైన్స్ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏం జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది. ఆ మాటకు వస్తే ఇది ఎర్రటి కలర్లో ఎందుకు మారుతుంది అనేది కూడా మనం చెప్తా ఉన్నాం. కానీ కొంతమంది దుర్మార్గంగా ఏం చేస్తున్నారు అంటే, ఇది బ్లడ్ టోటల్ లూనార్ ఎక్లిప్స్ అని పదాలు పెట్టి కొన్ని ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీస్ కూడా వీడియోస్ని పెట్టి, అంటే జనాల్లో, అంటే వారి ఉద్దేశం నాకు ఏమర్థమవుతుంది అంటే, ఏదో విజ్ఞానం తీసుకొద్దామని కాదు, జనాల్లో ఒక భయాందోళన తీసుకురావాలి. ఎందుకంటే ఎక్కడో మనలో కూడా ఆది మానవుడి ఒక ఇది ఉంది కదా, అంటే రక్తం కక్కుతున్నట్టుగా ఎర్రగా మారుతుంది అనే ఒక భయం మనకి. ఎర్రగా కొంతమంది బ్లడ్ చూస్తే వాళ్ళు సొమ్మసిల్లి కింద పడిపోతుంటారు, ఇలా వాళ్ళు బ్లడ్ చూడంగానే పడతారు. సో ఇది ఎందుకు అంటే, అది బేసికల్గా వాళ్ళ మైండ్లో అలా ఫీడ్ అయి ఉంటుంది అనమాట. సో బేసికల్గా ఈ జనాల్లో ఈ ఒక ఎర్రటి కలర్ మీద ఉన్న దీన్ని క్యాచ్ చేసుకోవడానికి పదే పదే ఈ గ్రహణాన్ని రక్తవర్ణపు బ్లడ్ మూన్ అని చెప్తా ఉన్నారు. సో బేసికల్గా విద్యార్థులారా, ఎప్పుడైనా సరే సైంటిఫిక్ టర్మినాలజీ మనం తీసుకున్నట్లయితే ఏది పడితే ఆ పదాన్ని వాడడానికి ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం దైనందిన జీవితంలో మనం సైన్స్ చదువుతున్న పాఠాలలో ఒక గ్రావిటీ అంటే ఏమిటి అంటే దానికి ఒక డెఫినేషన్ ఉంటుంది, ఒక గ్రహం అంటే ఏమిటంటే ఒక డెఫినేషన్ ఉంటుంది. సో ఆ డెఫినేషన్ ఇంటర్నేషనల్ ఏజెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ మన ఆస్ట్రానమీకి వస్తే ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ అనే సంస్థ నిర్ణయిస్తుంది అనమాట, ఏది గ్రహమో ఏది కాదో అనే ఒక డెఫినేషన్ అనేది. సో అదేవిధంగా ఇప్పుడు మీరు ఒకవేళ టెక్స్ట్ బుక్స్ మొత్తం ఎక్కడా చూస్తే, మేము స్కూల్లో చదువుకున్నప్పుడు మేము చంద్రగ్రహణం, సూర్యగ్రహణం, లేదా పాక్షిక చంద్రగ్రహణం, లేకపోతే వలయాకార సూర్యగ్రహణం ఇలాంటివి చదివినాం. కానీ బ్లడ్ టోటల్ లూనార్ ఎక్లిప్స్, బ్లడ్ సోలార్ ఎక్లిప్స్ అనేది మేము ఎప్పుడు చదవలేదు. సో చదవలేదు అంటే అప్పుడు అట్లాంటి పదమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్ట్రానమీలు ఎక్కడ లేదు. కానీ మీరు యూట్యూబ్లో కొట్టి మీరు ఒకవేళ టైప్ చేసి చూడంగానే అవే వస్తూ ఉన్నాయి. అండ్ కొంతమంది పని కట్టుకొని ప్రచారం చేస్తున్నారు. అంటే మరి నిజంగా ఎర్రటి కలర్ కనిపిస్తుందా లేదా అనేది కూడా మనం విశ్లేషిద్దాం. సో ఫస్ట్ ఒక్కసారి ఏం జరుగుతుంది మరి చూడండి, ఇక్కడ కూడా మనకి క్లియర్ కట్గా ఉంది. 5:58కి పెనుమరల్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది, అంబ్రల్ ఫేజ్. తర్వాత టోటల్ లూనార్ ఎక్లిప్స్ టోటాలిటీ అనేది ఎప్పుడు జరుగుతుంది, సుమారుగా ఇక్కడ ఒక 1 minute తేడా ఉంది. కాకపోతే మనం ఫాలో అయ్యేది ఏంటంటే, భారత ప్రభుత్వం పబ్లిష్ చేసే ఇండియన్ ఆస్ట్రానమికల్ ఎఫ్మెరీస్ అనేది అదొక బేస్ డాక్యుమెంట్ అనమాట. అదొక యూనిఫామిటీ కోసం తీసుకొచ్చారు, దానికి ఒక చరిత్ర ఉంది. సో కాకపోతే ఇప్పుడు మనం చూస్తున్నాం, దాన్ని ఫాలో అవ్వకుండా కొంతమంది వాళ్ళకి సంబంధించిన వాళ్ళ టైమింగ్స్ పెట్టుకుంటా ఉన్నారు. సో వాళ్ళని అడగాల్సిన సమయం కూడా ఉంది. అఫ్కోర్స్ ఇందులో ఒక 1 minute తేడానే ఉంది, పెద్దగా మనము పడాల్సిన అవసరం లేదు. సో సుమారుగా 11 గంటలకి ఈ టోటాలిటీ ఫేజ్ మనకి స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఎనీహౌ, సో ఇందాక మీకు చెప్పిందన్న కూడా ఇది స్క్రీన్లో మీకు కనిపిస్తుంది. మరి ఈ భూమి మీద ఇది ఎక్కడెక్కడ కనిపిస్తుంది సార్ అంటే, ఎక్కడైతే మీకు ఈ యొక్క చంద్రుడు ఆకాశంలో, అంటే వారి హొరైజన్లో వచ్చి ఉండి వాళ్ళ ఆకాశంలో చంద్రుడు ఆకాశంలో కనిపిస్తే కనుక ఆ ప్రాంతాల్లో మీకు గ్రహణం, ఈ యొక్క సంపూర్ణ చంద్రగ్రహణం అనేది మనం చూడవచ్చు. అయితే ఇది సంపూర్ణంగా కనిపిస్తుందా, పాక్షికంగా కనిపిస్తుందా అంటే, కొన్ని దేశాలలో ఇది గ్రహణం మొదలైన సమయంలో పాక్షికంగా కనిపించే అవకాశం ఉంటుంది. కొన్ని దేశాల్లో ఎండ అవుతున్న సమయంలో పాక్షికంగా చూసే అవకాశం ఉంటుంది. కానీ భారతదేశంలో మాత్రం ఈ యొక్క గ్రహణం పూర్తిగా, అంటే మొత్తం మొదటి ఫేజ్ నుంచి లాస్ట్ ఫేజ్ వరకు అన్ని ఫేజెస్ ని కూడా మనం చూసే ఒక మంచి అవకాశం మనకు వచ్చింది విద్యార్థులారా. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఎవరు కూడా మిస్ చేసుకోకూడదు. ఓకే, సరే, ఇదిగో చూడండి, దిస్ ఈజ్ అనదర్ వ్యూ. సో ఏం జరుగుతుంది, ఇవాళ రాత్రి 9 గంటలకి ఇలా మెల్లగా ఇది భూమి యొక్క బాహ్య నిడిలోకి మన చంద్రుడు అడుగుపెట్టిన తర్వాత కూడా మనకి ఏం పెద్దగా ఏర్పడట్లేదు. సో సుమారుగా 10 గంటల సమయంలో ఏమవుతుంది, ఇలా ఈ యొక్క చంద్రుడు భూమి యొక్క డార్క్ నిడిలోకి ఎంటర్ అయినప్పుడు ఇలా కట్ అయినట్టుగా, లేదా సుమారుగా 11 గంటల సమయంకి అయితే మొత్తానికి చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 11 నుంచి 12:23 వరకు మొత్తం చంద్రుడి యొక్క బింబం భూమి యొక్క బాహ్య నిడిలో మునిగి ఉన్నది. ఓకే, సో ఇది, సో మనం ఒక చిన్న విజువల్ ఇక్కడ మనం చూద్దాం. దీంతో ఇంకా మీకు బాగా అర్థమవుతుంది ఎలా ఇవన్నీ జరుగుతాయి అనేది. సో ఈ యొక్క ప్రోగ్రామ్ ఇది సడన్ గా ప్లాన్ చేసినాం విద్యార్థులారా మనకి. సో థ్యాంక్స్ టు అవర్ మధుకర్ సార్ అండ్ మాస్టర్ మైండ్ క్లాస్, మీకు ఈ అవకాశం వచ్చింది. లేదంటే నేను కేవలం టీవీ ఛానల్స్లో మాట్లాడడం వరకే సరిపోయేది. ఇదిగో చూడండి ఏం జరుగుతుందో మీరు చూడండి. ఇవాళ చూస్తున్నారా,
సో ఇట్లాంటి అరుదైన విషయాలు ఆసిఫాబాద్ లో ఉన్న మీకు, ఆ ఆసిఫాబాద్ జిల్లాకి చుట్టూ ఉన్న జిల్లాలో ఉన్న మీ అందరికీ ఇలాంటి అవకాశం దొరికింది. సో థ్యాంక్స్ టు అవర్ మధుకర్ సార్. అసలు థ్యాంక్స్ ఇవాళ సెషన్ కనే కాదు, గత 5 సంవత్సరాలుగా నిర్విరాంగా ఆయన ఈ 8th క్లాస్ నుంచి 10th క్లాస్ కి అంటే వారితో పాటు శ్రీదేవి మేడం, ఇంకా చాలా మంది ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వారి ఒక హెల్ప్ ఉన్నది. కాకపోతే దాన్ని ముందుండి మన మధుకర్ సార్ చేస్తున్నారు. ఈవెన్ కలెక్టర్ గారు కూడా దానికి సపోర్ట్ ఉంది. సో చూడండి, ఈ విధంగా ఇలా జరగబోతుంది. సో మీరు మిస్ చేసుకోకుండా ఇదంతా కూడా, అఫ్ కోర్స్ ఇది ఏంటంటే మనకు 60 సెకండ్లో అయిపోతుంది, కానీ వాస్తవానికి చూస్తే ఎన్నో గంటలు మీకు సుమారుగా 5 గంటల పాటు మీకు సమయం పడే అవకాశం ఉందన్నమాట. ఓకే, సో ఇట్లా మనము ఒక సాఫ్ట్వేర్ ఒకటి ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే ఇందాక మీరు చూసింది సిమ్యులేషన్ అమ్మా, సిమ్యులేషన్ సాఫ్ట్వేర్ అంటారు దీనిని. సో ఇప్పుడు నేను మీకు చూపెట్టబోయేది ఏంటంటే చాలా యాన్షియంట్ ఇది. అంటే యాన్షియంట్ అనగలుగుతామో లేదో తెలియదు. ఇప్పుడు ఇది కార్టెస్ డి సీల్ అని చెప్పేసి ఉన్నది. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే ఇది ఇలా సాఫ్ట్వేర్ కావడానికి 100 సంవత్సరాల చరిత్ర ఉంది. యాక్చువల్గా కార్టెస్ డి సీల్ అనేది ఒక ఫ్రెంచ్ ప్రాజెక్టు. 1908లో దాన్ని మొదలుపెట్టారు. ఆకాశాన్ని మ్యాప్ చేద్దాం అనుకున్నారు. సో అందులో విశ్వవ్యాప్తంగా సుమారుగా ఒక 18 అబ్జర్వేటరీస్ పార్టిసిపేట్ చేశాయి. అందులో మన భారతదేశానికి సంబంధించిన చూసినట్లయితే జపల్ రంగపూర్ అబ్జర్వేటరీ అని ఇబ్రహీంపట్నంలో ఉంటుంది, హైదరాబాద్కి దూరంలో. జపల్ రంగపూర్ తర్వాత వచ్చింది. జపాల్ రంగపూర్ అని ఇప్పుడు పిలుస్తున్నారు. అది బేసికల్గా బేగంపేట్ హైదరాబాద్ నడిబొడ్డున మీకు బేగంపేట్ ఉంటుంది. అక్కడ మీకు నిజామీ అబ్జర్వేటరీ అని ఉంటుంది అనమాట. ఆ అబ్జర్వేటరీ నుంచి కూడా సుమారుగా ఒక 6 లక్షల నక్షత్రాలని ఆ రోజుల్లో 1908లో వారు గుర్తించి ఆ డేటాను అంతా కూడా ఈ కార్టెస్ డి సీల్ ప్రాజెక్ట్ కి వారు ఇవ్వడం జరిగింది. అది కాస్త దాని ద్వారా ఏమైందంటే స్కైని మ్యాప్ చేయడం అనేది చేయగలిగారు శాస్త్రవేత్తలు. అది కాస్త తర్వాత కాలంలో సాఫ్ట్వేర్ గా మారింది. అండ్ ఇది గత 20 సంవత్సరాలుగా నేను వాడుతూ ఉన్నాను. ఇది చాలా బేసిక్ గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ యొక్క గ్రహణం మనం చూద్దాం. సో ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది భూమి యొక్క నీడ. ఓకే, సో భూమి యొక్క నీడలోకి ఏమవుతుంది, ఈ చంద్రుడు వస్తుందని చూస్తాం. కానీ ఇందులో మనం కొద్దిగా డిఫరెంట్ వ్యూని చూసే అవకాశం ఉందన్నమాట. మీకోసం నేను వెయిట్ 1 minute. అంటే మరి ఇప్పుడు మీకు టైమింగ్స్ ఇవన్నీ ఎలా తెలుస్తారంటే ఇట్లాంటి డేటా సెట్స్ ఉంటాయి, దానికి సాఫ్ట్వేర్స్ ఉంటాయి, దాంట్లో చూసే మనము చెప్పగలుగుతున్నాం అనమాట. ఇది చూస్తున్నారా పిల్లలు? సో చంద్రుడు ఎలా వస్తున్నాడు చూడండి భూమి యొక్క నీడలోకి. సో అలా చూస్తున్నారా? ఐ హోప్ యు ఆర్ వాచింగ్ దిస్. సో ఈ సాఫ్ట్వేర్స్ ఎలా వాడాలి, దీని ద్వారా మన దగ్గర కనబడని ఒక గ్రహణాలని కూడా మనం ఎలా చూడొచ్చు అనేది మనము మీకు అందరికీ నేను నేర్పిస్తాను. ఐ విల్ టీచ్ యూ. ఓకే, సో ఈ విధంగా ఒక్కసారి మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఇప్పుడు టైమింగ్స్, ఎందుకంటే ఇక చివరి దశలోకి వచ్చినాం కాబట్టి టైమింగ్స్కి వచ్చే వరకు అసలు ఇంకో మాట చెప్పాలి ఏంటంటే గ్రహణాలు ఎప్పుడు కూడా జోడీగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఒకే సరళ రేఖలో ఉన్నది అనేది ఇమీడియట్గా వెళ్ళిపోదు కదా. సో ఇప్పుడు ఏమైంది, 7వ తారీఖు నాడు మనకి ఈ రోజున ఈ గ్రహణం ఏర్పడుతుంది. 7-8 అని చెప్పుకోవచ్చు. అయితే విత్ ఇన్ అనదర్ 15 days మనకి ఏమవుతుంది అంటే ఇప్పుడు పౌర్ణమి కదా, మనకి అమావాస్య వస్తుంది. సో అమావాస్య సమయంలో కూడా ఇది ఆల్మోస్ట్ అదే ఒకే సరళ రేఖలోనే ఆల్మోస్ట్ ఉండి ఉంటుంది. కాబట్టి మీకు ఈ సూర్యగ్రహణం సంభవిస్తుంది అనమాట. సో కాకపోతే ఆ ఒక సూర్యగ్రహణం మన భారతదేశం నుంచి చూసే అవకాశం లేదు. సో ఎనీహౌ సో దిస్ ఈస్ హౌ, అంటే ఇప్పుడు కూడా ఈ జోడీగా వస్తాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం సార్, నేను ఈ యొక్క గ్రహణం గురించి మనం మాట్లాడుకున్నాం, ఎలా సంభవిస్తుంది, ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకున్నాము. టైమింగ్స్ ఒకసారి మనము ఎక్కడన్నా ఉంటే బాగుండేది. సో సరే, మీకు టైమింగ్స్ అనేది సార్ ఎలా మెసేజ్ చేస్తారు. ఓవరాల్ గా చెప్పాలి అంటే మొత్తానికైతే గ్రహణం వివిధ దశల్లో సుమారుగా 9 గంటల నుంచి 2:30 వరకు ఉంటుందమ్మా రేపటి తెల్లవారుజామున. అందులో మీరు ముఖ్యంగా ఈ డార్క్ అవడము విడిపోవడం అనేది ఎప్పుడు చూస్తారు అంటే సుమారుగా 10 నుంచి
10 గంటల నుంచి 1:30 వరకు మీరు ఈ మొత్తం గ్రహణం పట్టడం వేయడం అని చూస్తారు. ఇందులో ముఖ్యంగా చూడాల్సిన సమయం ఏంటంటే సుమారుగా 11 గంటల నుంచి రాత్రి తెల్లవారుజాము ఎర్లీ మిడ్-నైట్ 2:30 దాకా మీరు చూడొచ్చు అనమాట. సో ఇట్లా ఈ సింపుల్ గా మీరు ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇది మనం మాట్లాడినాం, గ్రహణం గురించి మనం మాట్లాడాం. సో ఇది ఇంకో వ్యూ కూడా ఉంది ఇక్కడ. ఎస్, దిస్ ఈస్ అనదర్ వ్యూ అండ్ ఎస్ దిస్ ఈస్, ఇదేమో రైజింగ్ టైం. సరే, సో అదే కాకుండా ఇప్పుడు ఇందాక మనం ఇదేంటంటే న్యాచురల్ గా సంభవిస్తున్న గ్రహణాల గురించి మనం మాట్లాడుకున్నాం. సో విద్యార్థులారా, లాస్ట్ డిసెంబర్ మన ఇస్రో ఒక మిషన్ ని లాంచ్ చేసింది. అంటే అది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన మిషన్ అనమాట. ఇందులో అంటే ఇప్పుడు ఏమవుతుంది, అసలు గ్రహణాలు మనం ఎందుకు చూడాలి సార్ అంటే, ఒకటేమో మనలో సైంటిఫిక్ టెంపర్ పెంచుకోవడానికి, అదేవిధంగా ఖగోళంలో జరుగుతున్న ఈ వింతలు తెలుసుకోవడానికి, అబ్జర్వ్ చేయడానికి. అదే కాకుండా గ్రహణాల వల్ల మన సౌర కుటుంబం గురించి, మనోక పుట్టుక గురించి ఎన్నో విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది విద్యార్థులారా. సో కాబట్టి గ్రహణాల గురించి పరిశోధన శాస్త్రవేత్తలు ఎప్పుడు చేస్తూ ఉంటారు. అయితే ఈ గ్రహణాలు ఏంటంటే మనం అనుకున్నంత సమయంలో రావు, అది ఎప్పుడు వస్తాయో అప్పుడే వస్తాయి. అయితే ఇటీవల ఏం జరిగిందంటే డిసెంబర్ 2024లో ఈ యూరోప్ కి సంబంధించిన ప్రోబా 3 అనేది మన భారతదేశానికి తీసుకొచ్చారు శాస్త్రవేత్తలు. దాన్ని మన పిఎస్ఎల్వి C-59 అనే ఒక లాంచ్ వెహికల్ ద్వారా దాని కక్షలోకి మనం ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ఈ మిషన్ ఏం చేస్తుంది అంటే, చూస్తున్నారు కదా, ఇది మన పిఎస్ఎల్వి C-59. సో బేసికల్ గా లాంచ్ అయినప్పుడు ఇది రెండు ఒక దగ్గరగా ఉండింది. తర్వాత ఏమవుతుందంటే, ఒక్కసారి కక్షలోకి ప్రవేశపెట్టిన తర్వాత ఇందులో ఒక చేజర్ ఒకటి ఉంటుంది, ఒక ఆర్బిటర్. ఐ థింక్ దానికి సరిగ్గా నాకు ఇక్కడ చాలా కాలం అయింది, ఆల్మోస్ట్ ఎన్నో థింగ్స్ మనం చూస్తుంటాం కదా. సో లాంచ్ అయ్యేటప్పుడేమో రెండు కలిసి లాంచ్ చేశారు శాస్త్రవేత్తలు, ఇక్కడ ఈ పై భాగంలో పెట్టి. ఒక్కసారి అంతరిక్షంలోకి వెళ్ళిన తర్వాత ఏమైంది, ఇది విడిపోయింది అనమాట. విడిపోయి ఇందులో ఏమవుతుంది అంటే, కృత్రిమంగా అంటే ఈ యొక్క ప్రోబా 3 ద్వారా ఈరోజు మానవాళి కృత్రిమంగా గ్రహణాలను సృష్టించుకోగలుగుతుంది. చూస్తున్నారు కదా, అంటే ఈ సూర్యుడికి భూమికి మధ్య ఒకటేమో అకల్టరు, ఒకటేమో చేజర్ అంటారు దీన్ని. సో ఇవి ఎప్పుడు కూడా 150 మీటర్స్ ఒక దూరాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. సో ఇలా ఆన్ డిమాండ్, ఎట్లయితే మీరు స్విగ్గీ జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు కదా, అట్లా ఆన్ డిమాండ్ మీరు గ్రహణాలని సృష్టించుకొని గ్రహణాలని పరిశోధన చేసుకునే అవకాశం ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి ఒక ముఖ్యమైన మిషన్ మన భారతదేశం నుంచి లాంచ్ కావడం, సక్సెస్ఫుల్ గా కావడం, అండ్ ఇటీవల అది కొన్ని ఇమేజెస్ కూడా తీసింది కావడం అనేది చాలా గొప్ప విషయం మనం చెప్పుకోవాలి విద్యార్థులారా. ఓకే, చూస్తున్నారు కదా, ఇది రెండు స్పేస్ క్రాఫ్ట్స్, ఒకటి అకల్టర్, ఒకటేమో చేజర్. సో ఇందులో ఏమవుతుంది, ఈ చేజర్ వచ్చేసేసి ఈ అకల్టర్ వచ్చేసి అడ్డుగా ఉంటుంది. ఉన్న సమయంలో ఈ చేజర్ లో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా శాస్త్రవేత్తలు ఇది చూడండి ఇలా పరిశోధన చేస్తారనమాట. సో కృత్రిమంగా ఎప్పుడు పడితే అప్పుడు గ్రహణాలను సృష్టించుకొని పరిశోధన చేసే మిషన్స్ ఉన్నాయి. సో మొత్తానికి మరి ఏదో చేస్తున్నారు అంటే సూర్యుడి గురించి అర్థం చేసుకోవడానికి, ఇప్పటికీ సూర్యుడి మీద పరిశోధన చేయడానికి ఎన్నో మిషన్స్ విశ్వవ్యాప్తంగా ఉన్న ఏజెన్సీస్ పంపించాయి. మన భారతదేశం కూడా ఇటీవల ఆదిత్య L1 అని పంపించింది. ఓకే, సో ఇలా ఇది అంటే దీనివల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే గ్రహణం ఒక ప్రాముఖ్యత. సో ఇట్లా అండ్ ఇది నేను మీకోసం, అంటే మీకోసం కాదు, ఇది ఆ ఒక ప్రోబా 3 ద్వారా అంటే డిసెంబర్లో లాంచ్ అయింది. కానీ మొన్న మేలో శాస్త్రవేత్తలు వాళ్ళు కృత్రిమంగా గ్రహణాన్ని క్రియేట్ చేసుకొని తీసిన ఇమేజ్ ని, సూర్యగ్రహణం ఒక ఇమేజ్ ని మనకు షేర్ చేయడం జరిగింది. మన ఈనాడు పేపర్లో వచ్చింది ఇది, మీరు ఒకవేళ చెక్ చేస్తే తెలుస్తుంది మీకు. సో ఇట్లా వారు ఈ ఇమేజ్ ని షేర్ చేసిన పరిస్థితి. సో ఎనీహౌ, సో ఇవాళ దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. దెన్ ఫైనల్ గా అండ్ ఇవాళ పిల్లలు ఇవాళ నేను ఈ యొక్క ఆర్టికల్ ని నేను ఆల్రెడీ న్యూస్ పేపర్స్ కి, దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యూస్ పేపర్స్ కి నేను ఇలా ప్రెస్ రిలీజ్ రాసి పంపించడం జరిగింది. సో ఇది పాతది బహుశా, సో ఇలా నేను పంపించడం జరిగింది. సో దీన్ని మన మీడియా మిత్రులకు మేము పంపించిన తర్వాత ఇప్పుడు మీరు ఒకవేళ ఈనాడు కానీ డెక్కన్ క్రానికల్ మీ దగ్గర పేపర్ వస్తే మీరు చూడండి, మీకు కనిపిస్తుంది. సో మొత్తానికి ఇప్పటిదాకా అయితే మీ అందరికీ టైమింగ్స్ నేను చెప్పాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే తీసుకోండి. ఓకే, ఎప్పుడు ఏం జరుగుతుంది అని. అయితే సార్, మరి ఇప్పుడు ఈ గ్రహణం సంభవించే సమయంలో ఈ చంద్రుడు అసలు ఎక్కడ ఉంటాడు? అసలు చంద్రుడు ఈ రోజు మనకి ఏ ప్లేస్ లో అంటే మరి
ఈ రోజు పౌర్ణమి కదా. సో చంద్రుడు యాక్చువల్ గా మన దగ్గర ఎప్పుడు ఉదయిస్తున్నాడు అంటే ఈ సుమారుగా 6 గంటల 14 నిమిషాలకి మనకు చంద్రోదయం అనేది జరుగుతుంది. అంటే ఆకాశంలో మీకు చంద్రుడు కనబడడం అనే సమయము మీకు సుమారుగా 6 గంటల 15 నిమిషాలమ్మా. అంటే మీరు ఈస్ట్ డైరెక్షన్ లో చూస్తే అప్పుడే చంద్రుడు వస్తున్నట్టుగా మనకు ఆకాశంలో కనిపిస్తుంది. అలా సుమారుగా 3:30 గంటల తర్వాత అంటే ఎప్పుడు సుమారుగా 9:30 సమయంలో మనకి ఏమవుతుంది, ఈ గ్రహణాన్ని చూడడానికి అనువైన సమయం ఏర్పడుతుంది. ఓకే, అంటే ఫస్ట్ ఇవాళ చంద్రుడు ఉదయించగానే చాలా మంది ఏమనుకుంటారంటే గ్రహణం కదా, అరే కనిపిస్తలేదు ఏంది అనుకుంటారు. కానీ వాళ్ళు యాక్చువల్లీ లాంచ్ అయిన తర్వాత వెంటనే మనకు చంద్రుడు కనబడడు. సో ఫస్ట్ చంద్రుడు ఎక్కడ కనిపిస్తాడు, ఈస్ట్ డైరెక్షన్ లో మీకు ఈ రోజు కనిపిస్తాడు. సో ఇలా ఈస్ట్ నుంచి ఇది రేపు గ్రహణం అయిపోయే వరకు ఈస్ట్ నుంచి సౌత్ ఈస్ట్, సౌత్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్. ఓకే, ఇలా ఈ యొక్క చంద్రుడి యొక్క ప్రయాణం ఉండబోతుంది అనమాట. సో చూస్తున్నారా విద్యార్థులారా, ఇట్లాంటి ఇన్ని విషయాలు ఒకటే పేజీలో, ఎందుకంటే మనం పేజీలు రాసామనుకో వాళ్ళకి అర్థం కాదు. సో చాలా క్లియర్ గా షార్ట్ గా చెప్పాలి కదా. సో నిన్న లాస్ట్ 2-3 డేస్ పట్టింది ఇదంతా రాయడానికి నాకు. ఓకే, సో మొత్తానికి ఈ రోజు చంద్రుడు ఎలా ప్రయాణిస్తాడు అంటే మీరు ఇది ఎలా చేస్తున్నారు సార్ అంటే చాలా వరకు డేటా వస్తుంది, ఆస్ట్రానమికల్ డేటా వస్తుంది. అది కొంతమంది శాస్త్రవేత్తలు లేదా మీకు యుఎస్ మిలిటరీ వారు కూడా డేటా అవన్నీ కూడా తీస్తుంటారు. అంటే ఉపగ్రహాల ద్వారా కానీ అబ్జర్వేటరీస్ ద్వారా కానీ తీసి వాళ్ళు ఎఫ్ఎంఆర్ఈస్ అని పబ్లిష్ చేస్తారమ్మా. సో ఆ డేటాని బేస్ చేసుకొని నేను ఈ విశ్లేషణ మన దగ్గర నుంచి చంద్రుడు ఎక్కడ ఏ టైంలో కనిపిస్తుంది, ఏ ప్లేస్ లో కనిపిస్తుంది. అయితే ఇందులో గొప్ప విషయం ఏంటంటే మరి అలానే జరగాలి. సో మీరు అది కూడా చెక్ చేయండి. సార్ చెప్పినట్టుగా మరి రఘునందన్ సార్ చెప్తున్నట్టుగా జరుగుతుందా, ఈస్ట్ లో ఉదయిస్తుందా, సౌత్ ఈస్ట్ కి వెళ్తుందా, మళ్ళీ సౌత్ వెస్ట్ అయిపోయే టైంలో ఉంటుందా అనేది మీరు చెక్ చేసుకోవాలి. ఎవరు ఎప్పుడు ఏది చెప్పినా నమ్మకూడదు. సో మీ కంటితోనే మీరు అది చెక్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో తర్వాత ఏమవుతుంది చెప్పాను కదా, సుమారుగా అంటే 7 తారీఖు నాడు మనకి సుమారుగా 3:30 గంటల తర్వాత, అంటే సూర్యుడు అస్తమించిన 3:30 గంటల తర్వాత కనుక మీరు ఈస్ట్ డైరెక్షన్ లో చూస్తే చంద్రుడు ఉదయించినట్టు కనిపిస్తుంది. సుమారుగా అరౌండ్ 8:57కి గ్రహణం మొదలైనప్పటికీ అప్పుడు పెనంబ్రల్ ఫేస్ లో ఉంటుంది కాబట్టి మన కంటిగా పెద్దగా ఏర్పడదు. కానీ అంబ్రల్ ఫేస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఆర్ ఎప్పుడైతే డార్క్ నీడలోకి ఎప్పుడైతే ఎంటర్ అవుతుంది మన చంద్రుడు 9:57కి. ఓకే, సో 9:57 నుంచి మనకు మెల్లమెల్లంగా అరౌండ్ ఆల్మోస్ట్ 1:30 వరకు కూడా మనకి చంద్రుడు గ్రహణం పట్టడం కానీ వీడడం అనేది మనం చూస్తాం అనమాట. సో అలా ఈ యొక్క 9:57కి చంద్రుడు ఎక్కడ ఉంటాడు, ఆల్మోస్ట్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్ లోకి అయిపోయేలోగా చేరుకొని ఉంటాడు అనమాట. ఇంకా చెప్పాలి అంటే సౌత్ ఈస్ట్ అంటే ఏమిటి, దాన్ని ఈశాన్యం అంటారా, ఐ డోంట్ నో. సో అది కొద్దిగా నేను ప్రాక్టీస్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా తెలుగులో కూడా రాసుకోవాలి. సో సార్ ఆగ్నేయం అదే ఆగ్నేయం అంటే మనకి సౌత్, ఇప్పుడు ఈస్ట్ మీకు తెలుసు కదా పిల్లలు, ఈస్ట్ ఏమంటారు సార్, ఈస్ట్ సూర్యుడు ఉదయించే ప్రాంతము. సో సౌత్ మీకు దక్షిణం. సో ఈస్ట్ కి సౌత్ కి మధ్యలో ఉన్న ప్రాంతం అనమాట ఆకాశంలో. ఓకే, సో ఆ ప్రాంతంలో మీకు ఈ చంద్రుడి గ్రహణం పూర్తి టోటాలిటీ ఫేస్ అనేది కూడా ఆ ప్రాంతంలోనే జరుగుతుంది. ఓకే, సో నేనేం చేశాను, మీరు అందరు పిల్లలు కదా, సో నేను ఇవాళనే అంటే నేను అందరు నిమజ్జనం బిజీలో ఉంటే నేను ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా తీశాను, చంద్రుడు సుమారుగా ఎక్కడ ఉంటాడు అని ఒక అందాజా కోసం. ఓకే, అది కూడా మీకు షేర్ చేస్తాను. ఎనీహౌ మొత్తానికి ఈ గ్రహణం అయిపోయే సమయానికి ఈ చంద్రుడు ఎక్కడ వస్తాడో ఆకాశంలో సౌత్ వెస్ట్ లోకి వస్తుంది. సో ఇది మరి ఇలా జరిగినప్పుడు ఏమవుతుంది, సుమారుగా టోటాలిటీ సమయంలో కాపర్ రెడ్ లేదా ఆరెంజెస్ రెడ్ హ్యూలో మనకి ఈ చంద్రుడు మనకు కనిపిస్తుంది. అంటే వీళ్ళేమో రక్తం కక్కుతున్నట్టుగా ఎట్లయితే ఆదిమానుడు భయపడ్డాడు కదా, అలా భయపడుతున్నట్టుగా కొంతమంది ఆర్టికల్స్ రాస్తున్నారు, ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఎందుకంటే అట్లా చేస్తేనే వ్యూస్ వస్తాయి కదా, వాళ్ళ వ్యూస్ ని పెంచుకోవడానికి. ఇంకోటి వారి యొక్క కొంతమంది అబ్జర్వేషన్ ఈవెంట్స్ చేస్తున్నారు డబ్బులు పెట్టుకుని, డబ్బులు ఛార్జ్ చేస్తూ. సో వాళ్ళు కూడా వాళ్ళ టికెట్స్ ని సేల్స్ ని పెంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నం. సో ఎనీహౌ ఇక్కడ చూడండి, ప్రీవియస్ ఎక్లిప్స్ ఎప్పుడు వచ్చిందమ్మా, 2023లో మనం చూసాం. 28 అక్టోబర్ 2023లోనే మనకి గ్రహణం సంభవించింది. మరి లాస్ట్ ఇయర్ 3 గ్రహణాలు ఉన్నప్పటికీ ఏ ఒక్కటి కూడా మన భారతదేశం నుంచి కనిపించలేదు. ఓకే, 2024లో. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, కొన్ని క్లారిఫికేషన్స్ మనం తీసుకుందాం. ఓకే, మొట్టమొదటిగా
వాళ్ళు చెప్తున్నట్టుగా ఇది బ్లడ్ టోటల్ లూనార్ ఎక్లిప్సా కాదా? సో మిత్రులారా, ఈ బ్లడ్ టోటల్ లూనార్ ఎక్లిప్స్ అనే పదమే రాంగ్ అసలు. ఎందుకంటే ఎక్కడైనా సరే లూనార్ ఎక్లిప్స్ ఉంటుంది, సోలార్ ఎక్లిప్స్ ఉంటుంది, పార్షల్ ఉంటుంది, కానీ ఈ బ్లడ్ అనేది ఎందుకు యాడ్ చేస్తున్నారో వాళ్ళకే తెలుసు. ఎందుకు అంటే అది ఆ రెడ్డిష్ కలర్ లో ఉంది కాబట్టి మేము యాడ్ చేస్తున్నాం అని చెప్తున్నారు. కానీ మీరు ఎవరు ఏది పడితే అది చెప్పుకోవడానికి అట్లా ఉండదు. మీకు ఏది కన్వీనియంట్ అది పెట్టేసుకొని చేయడానికి ఉండదు. సో టోటల్ లూనార్ ఎక్లిప్స్ అనే పదమే కరెక్ట్. టోటల్ ఎక్లిప్స్ ఆఫ్ మూన్ కానీ టోటల్ లూనార్ ఎక్లిప్స్ అనేదే కరెక్ట్. ఇప్పుడు మీరు ఒకవేళ యూపీఎస్సీ ఏదన్నా ఐఏఎస్ ఎగ్జామ్స్కి వెళ్ళారనుకోండి అమ్మా, అక్కడ మీకు క్వశ్చన్ వచ్చింది, ఇప్పుడు ఇది ఇట్లా ఒక గ్రహణం సంభవించింది, మీరు చాలా చిన్నగా ఉన్నప్పుడు 7th సెప్టెంబర్ నాడు, మరి అది సంపూర్ణ చంద్రగ్రహణం, దాన్ని ఆస్ట్రానమికల్ గా ఏ పదంలో దాన్ని పిలవాలి అని చెప్తే, ఆయన అడిగిన ప్రశ్న అడిగితే మీరేం చెప్పాలి? టోటల్ లూనార్ ఎక్లిప్స్ ఆర్ టోటల్ ఎక్లిప్స్ ఆఫ్ మూన్ అనే చెప్పాలి. మీరు బ్లడ్ మూన్, బ్లడ్ టోటల్ లూనార్ ఎక్లిప్స్ అని చెప్పారో ఫినిష్, మీ మార్క్స్ పోతాయి. ఓకే, సో అది దీన్ని మీకు అర్థం చేసే పద్ధతి. సరే, ఓకే సార్, ఇప్పుడు ఇందాక మీరు విజువల్ చూపించుకుంటూ ఏం చెప్పారు సార్? ఇది ఈ యొక్క చంద్రుడు, నేను ఇందాక అన్నాను కదా, మనం ఒకసారి ఇటు వెళ్ళి మళ్ళీ వద్దామని అన్నాను కదా, ఒక నిమిషం. ఎస్, ఇప్పుడు చూడండి పిల్లలు, ఇక్కడ మరి ఈ చంద్రుడు ఇలా అడ్డంగా ఉంది కదా, ఈ చంద్రుడికి సూర్యుడికి మధ్య ఈ యొక్క భూమి అడ్డంగా వచ్చింది కదా, మరి ఇది కనబడకుండా పోవాలి కదా, మరి ఎర్రగా ఎట్లా కనిపిస్తుంది అనేది ఒక ఈ డౌట్ మీకు రావాలి కదా. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, వాస్తవానికి నిజమే, ఈ ఒక్క సరళ రేఖలు వచ్చినప్పుడు చంద్రుడు భూమి నీటిలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళినప్పుడు ఈ మనకి చంద్రుడు అనేది ఎప్పుడైనా సూర్యుడి కాంతితోనే మనకు కనిపిస్తుంది. కానీ సూర్య కాంతి పడనప్పుడు చంద్రుడు మనకు కనిపించే అవకాశం లేదు. ఎందుకంటే మన టీచర్ ఏం చెప్పారు స్కూల్లో? చంద్రుడు స్వయం ప్రకాశం కాదు, సూర్యుడే తన వెలుగుని తయారు చేసుకుంటుంది, కానీ చంద్రుడు ఓన్లీ కేవలం రిఫ్లెక్ట్ చేస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఇప్పుడు మీరు భూమి చూస్తున్నారు కదా, మాక్సిమం అయితే లైట్ ని అది ఆపేస్తుంది. కానీ భూమి చుట్టూ మనకి ఏమవుతుందంటే అట్మాస్ఫియర్ ఉందమ్మా, అంటే కొన్ని 100 కిలోమీటర్ వరకు కూడా ఈ యొక్క అట్మాస్ఫియర్ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైనా మనం రాకెట్స్ లాంచ్ చేసినప్పుడు ఏం చేస్తారు శాస్త్రవేత్తలు? ఆ ఒక పైన శాటిలైట్ ని అంటే పైన భాగంలో ఉన్న ఉపగ్రహాన్ని ప్రొటెక్ట్ చేయడానికి హీట్ షీల్డ్ లో పెడతారు. ఎక్కడ దాకా? 100 కిలోమీటర్ దాకా దానికి రక్షణగా పెడతారనమాట. ఒక్కసారి ఈ 100 కిలోమీటర్స్ దాటితే ఏమవుతుంది? భూమి అట్మాస్ఫియర్ ని దాటేస్తుంది రాకెట్. అప్పుడు అది ఆ హీట్ షీల్డ్ ఓపెన్ అయిపోతుంది అండ్ అది ప్రయాణం చేస్తుంటుంది అనమాట. ఓకే, సో అంటే దీని అర్థం ఏంటి? మన ఈ భూమి చుట్టూ మనకి 100 కిలోమీటర్ వరకు ఏముంది? అట్మాస్ఫియర్ ఉంది. ఇది ఇంకా చాలా దూరం వరకు ఉంటుంది. సో ఈ యొక్క సూర్యకాంతి అనేది ఈ భూమి ఎక్కడ దాకా అయితే ఉందో అక్కడ దాకా అయితే ఆపగలుగుతుంది మన భూమి. కానీ కొద్ది వెలుగు ఏమైపోతుందంటే, ఈ ఎడ్జెస్ నుంచి ఈ సూర్యుడి కాంతి వెళ్ళి ఏమవుతుంది? ఇలా చంద్రుడి మీద పడుతుంది. అంటే అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మీకు స్కాటరింగ్ ఆఫ్ లైట్, అంటే మీకు ఏమవుతుంది? ఆ ఒక రిఫ్రాక్షన్ అవుతుంది లైట్. ఈ సన్ లైట్ ఎప్పుడైతే ఈ ఎర్త్ అట్మాస్ఫియర్ నుంచి వెళ్తుందో అప్పుడు ఏమవుతుంది? రిఫ్రాక్ట్ కావడం వల్ల ఈ యొక్క బ్లూ కలర్ వేవ్ లెంత్ లో ఉన్న ఏదైతే ఉందో అదేమో ఫిల్టర్ అయిపోతుంది. కానీ రెడ్, ఎల్లో, ఆరెంజ్ కలర్ లో ఉన్న వెలుగు కాంతి, సూర్యుడి కాంతి ఏదైతే ఉందో అది చంద్రుడి మీద పడుతుంది. కాబట్టి మీకు ఈ చంద్రుడు ఇలా రెడ్డిష్ కలర్ లో కనిపిస్తుంది అనమాట. రెడ్డిష్ లేదా ఆరెంజిష్ కలర్ లో కనిపిస్తుంది. ఇది దీని వెనకాల ఉన్న సీక్రెట్. కానీ ఈ విషయము ఆదిమానవుడికి తెలియదు కదా. తెలియనందుకు ఏమనుకున్నాడు? అరే, తెల్లగా ఉన్న ఈ చంద్రుడు ఏంటి రక్తం కక్కుతున్నట్టుగా మారిపోయాడు, ఏంటి ఏదో అయిపోతుంది అని తను కొన్ని నమ్మకాలు పెట్టుకున్నాడు. తర్వాత రాజరిక కాలంలో ఈ ప్రాసెస్ అంతా ఇట్లా ఉంటుందని తెలియక ఏదో బాంబు మింగుతుంది, రాహు కేతు అని చెప్పి ఇది మింగుతుంది వదులుతుంది అని చెప్పి వాళ్ళు కొన్ని కథలు పెట్టుకున్నారు. అయితే మనం చెప్పేది ఏంటంటే, ఓకే, అట్లాంటి అబ్జర్వేషన్ చేయడం కూడా చాలా గొప్ప విషయమే. కానీ ఈ రోజు సైన్స్ ఇంత క్లియర్ కట్ గా ఎందుకు జరుగుతుంది గ్రహణం, ఎందుకు రక్తవర్ణంలో కనిపిస్తుంది అని చెప్తున్నప్పుడు కూడా లేనిపోని భయాలు, అపోహలు కొంతమంది సృష్టిస్తూ ఉన్నారు. దానికి చాలా మంది బాధపడుతున్న పరిస్థితి కూడా ఉంది.
గుడ్డిగా నమ్ముతున్నారు కూడా. ఓకే, సో ఇది మీకు ఐ థింక్ విద్యార్థులు ఇప్పటిదాకా అయితే ఈ చెప్పిన అంశాలన్నీ అర్థమైనాయి అనుకుంటున్నాను. సార్, కెన్ వి టేక్ సమ్ క్వశ్చన్స్ హియర్ బిఫోర్ వి డిస్కస్ అబౌట్ సూపర్స్టిషన్స్? మధుకర్ సార్, డూ వీ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్? సార్ పిల్లల నుంచి క్వశ్చన్స్ ఏమైనా అడగడానికి ఈ రోజు క్లాస్ లో మనకు వెంకటేశ్వర సార్ కూడా ఉన్నారు సార్. మన మాస్టర్ మైండ్స్ వన్ ఆఫ్ ద కోఆర్డినేటర్ వెంకటేశ్వర సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రఘునందన్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ క్లాస్ సార్. థ్యాంక్ యూ సో మచ్. వాల్యుబుల్ టైం ఇచ్చిండ్రు. చేస్తున్న ప్రయత్నం అంటే మీకు అంటే మీరు ఆ నమ్మకం ఏర్పరిచారు నాకు. మధుకర్ సార్ కి ఏ సమయమైనా చెప్పినా వారి టీం రెడీగా ఉంటుంది, పిల్లలు రెడీగా ఉంటారు వినడానికి. చాలా అద్భుతమైన అవకాశం సార్ ఇది. మీలాంటి ఎమినెంట్ పర్సనాలిటీస్, ఎక్సలెంట్ అంటే స్కిల్డ్ ఖగోళ శాస్త్రం మీద మీకున్నటువంటి పట్టు, ఈవెన్ ఒక టీచర్ క్లాస్ రూమ్ లో చెప్పలేనటువంటి అనేక విషయాలు ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా చూపించారు విజువల్స్ ద్వారా. నాకైతే అనిపిస్తుంది వాళ్ళు జీవితాంతం ఈ విషయాలను మర్చిపోరు, లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారు. నాట్ ఓన్లీ ఫర్ సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా లైఫ్ లో వాళ్ళు అసలు ఖగోళంలో ఏం జరుగుతుంది, చంద్రగ్రహణం ఎలా ఏర్పడుతుంది, ఎవ్రీథింగ్ అంటే ఒక 5th క్లాస్ పిల్లలకు చెప్పినా గానీ అద్భుతంగా అర్థమయ్యే రీతిలో మీరు వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ మైండ్ మీకు. పిల్లలు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సార్ని అడగండి. ఈ విషయంలో మూఢనమ్మకాలు ఉంటాయి, ఎన్నో అపోహలు ఉన్నాయి కదా, ఏమైనా డౌట్? నెక్స్ట్ పార్ట్ లో వద్దాము సార్. మధుకర్ సార్, రఘునందన్ సార్ మనకు సీనియర్ హెడ్ మాస్టర్ కుమరమేం ఆసిఫాబాద్, అదే విధంగా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్నారు జిల్లా విద్యాశాఖలో. దేవాజీ సార్ ఉన్నారు. దేవాజీ సార్ మాట్లాడండి సార్. సార్, ప్రత్యేకంగా రఘునందన్ సార్ గారికి ధన్యవాదాలు సార్. అదేవిధంగా మాస్టర్ మైండ్ నడుపుతున్నటువంటి మన డిఎస్ఓ, అదేవిధంగా డిఎస్ఓ బృందం చాలా చక్కగా ఇది చేస్తున్నారు సార్. మరి సారు మరి రఘునందన్ సార్ కలిసి మా జిల్లాకి స్పేస్ సెంటర్ కూడా అది రావడానికి ప్రయత్నం చేయడం జరిగింది. మధుకర్ సార్ గారు డిఎస్ఓ 100% గా అదే కాకుండా అన్ని రకాల చేస్తున్నారు సార్. అయితే ఇది చాలా చక్కగా మీరు వివరించడం జరిగింది. ఇందులో సార్ ప్రతి పౌర్ణమి వస్తుంది. ప్రతి పౌర్ణమికి ఎందుకు బేసిక్ గా పిల్లల్లో ఉన్నటువంటి డౌట్ అది సార్, ప్రతి పౌర్ణమికి ఎందుకు గ్రహణం జరగదు అనేది చాలా చక్కగా చెప్పడం జరిగింది. తర్వాత పెనంబ్రా, అంబ్రా, ఇందులో సార్ అంబ్రాలో వెళ్ళినప్పుడు మరి అది ఎర్రగా ఎందుకు అవుతుంది అనేటటువంటి అది కూడా, ఎందుకంటే అది స్వయం ప్రకాశం కాదు, అయినా అది ఎందుకు అట్లా కనిపిస్తుంది అనే ఈ అన్ని డౌట్స్ చాలా చక్కగా వివరించడం జరిగింది సార్. అయితే దీంతో విద్యార్థులలో ఉన్నటువంటి చాలా అవగాహన వచ్చి ఆ విధంగా వెళ్ళడానికి ప్రయత్నం సార్. అయితే ఆది మానవుడు భయపడ్డాడు అనే దానికంటే ఈ మానవుడే ఎక్కువ ఈ టైంలో దానికంటే కూడా మోసాలు జరిగి ఈ టైంలోనే ఇది ఎక్కువ అవుతుంది సార్. అయితే సార్ ఇక్కడ ప్రెగ్నెన్సీ టైంలో వచ్చినటువంటి ఏదైనా దానికి గ్రహణ మొర్రి అనే పేరు పెట్టడం కూడా చాలా బాగాలేదు సార్. అది గ్రహణ మొర్రి అనే సైన్స్ భాషలో దాని గ్రహణం వల్లనే జరిగింది అనేటటువంటి అపోహ. తర్వాత ప్రతి దాన్ని ఈ విధంగా గనక మనం విద్యార్థుల్లో తీసుకెళ్తే చాలా చక్కగా అవుతుంది సార్. మీకు మరి బృందానికి చాలా ప్రత్యేక ధన్యవాదాలు సార్. నమస్కారం సార్. నమస్తే అండి. మాట్లాడండి సార్. ఎవరో మాట్లాడుతున్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నేను భాస్కర్ సార్. స్టూడెంట్ సార్. నేను మార్కెటింగ్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తా సార్. నేను ప్రెసిడెంట్ ఆఫీసర్ గా చేస్తారు సార్ జిల్లా. సార్ చాలా బాగుంది సార్. ఈ క్లాస్ అనేది చాలా వాల్యుబుల్ సార్. ఇది చాలా చక్కగా అర్థమైంది సార్. అది అయితే సార్ ఇప్పుడు ఏదైతే సార్ మీకు అంటే ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి డౌట్స్ అనేటువంటి క్లారిఫై చేయడంలో చాలా నిష్ఠాతులుగా చెప్పినందుకు ధన్యవాదాలు సార్. అయితే ఈ గ్రహం వల్ల సార్ గ్రహ బలం కూడా బాగుండదు అని చెప్పి కొన్ని యూట్యూబ్ ఛానల్ వస్తున్నాయి సార్. దాన్ని అంటే ఈ రాశి వారు చూస్తే ఇది బాగుండదు, ఈ రాశి వారు చూస్తే బాగుంటది అని చెప్పి చెప్పడంలో అంటే డౌట్ అనేది క్లారిఫై అయింది సార్. ఎందుకంటే ఏ రాశి వారు చూసినా కూడా సైన్స్ దానికి అడ్డుపడదు అని చెప్పి ఒక
ఆ, అర్థంకి వచ్చింది సార్. అయితే సార్ ఇప్పుడు ఇంకొక డౌట్ Very good. ఏంటంటే సార్, ఈ గ్రహాలు ఈ ఈ ఈ విధంగా వచ్చిన గ్రహము మళ్ళీ ఎన్ని ఇయర్స్ కి వస్తుంది అనేది డౌట్ సార్ నాకు. అంటే మళ్ళీ ఇప్పుడు ఈ మార్చ్ వచ్చే సంవత్సరం మార్చిలోనే మళ్ళీ మనకు ఒక సంపూర్ణ చంద్రగ్రహణం ఉన్నదండి, మీరు మళ్ళీ చూడాలనుకుంటే. ఓకే. సో కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే న్యూస్ ఆర్టికల్స్ రాసేటప్పుడు ఇది 1 hour 23 minutes ఉంది, అదేమో కేవలం గంటనే ఉంది, గత 10 సంవత్సరాలు ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పేసి ఎక్కడెక్కడియో ఇన్ఫర్మేషన్లు జోడించి ఏం చేసి ప్రజల్ని వాడు ఏం చేద్దంటే ఒక ఎక్సైట్మెంట్, ఒక సెన్సేషన్ క్రియేట్ చేద్దాం అనేదే వారు చేస్తున్న పరిస్థితి అండి. ఇప్పుడు ఇంత వివరంగా క్లియర్ కట్ గా ఎక్కడ వివరణ చూడట్లేదు. ఇక వస్తుంది, ఎర్రగా వస్తుంది, చూసుకోండి ఇంకా అన్నట్టుగా ఓకే సార్. వస్తున్న పరిస్థితి. సో మీరు అడిగినట్టుగా యాక్చువల్ గా మీరు ఇట్లా ఈ రాశులు అడుగుతారనే సంగతి నాకు తెలుసు. అంటే యాక్చువల్ గా అది కూడా ఉండాలి, నేను ట్రై చేస్తాను, అది కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. దాని వెనకాల పెద్ద రహస్యం ఏం లేదు. వారు ఏ రకంగా వారు మరి ఈ రాశిలో ఉందని అంటున్నారు, ఈ వాళ్ళకి బాగుంది అంటున్నారు అనేది చెప్పే ప్రయత్నం మనం చేద్దాం. బట్ దానికన్నా ముఖ్యంగా కొన్ని అంశాలు కొన్ని ఉన్నాయి, అవి మనం డిస్కస్ చేద్దామండి. లైక్ ఈ ప్రెగ్నెంట్ లేడీస్ ఇవన్నీ ఉన్నాయి, అవి డిస్కస్ చేసుకున్న తర్వాత చివరాఖరిలో ఈ రాశుల సంగతి అనేది కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేయండి సార్, చేయండి సార్, చేయండి సార్. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ సార్, చాలా బాగుంది సార్ క్లాసు. మా ప్రత్యేకించి మా మధుకర్ సార్కి ప్రత్యేక ధన్యవాదాలు సార్. మా గురువు చిన్నప్పుడు గురువు కాబట్టి మేము చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నాగర 8th 9th 10th చదువుకున్నాడు సార్ భాస్కర్. ఇప్పుడు మార్కెటింగ్ ఆఫీసర్ గా మొన్నటి వరకు 2 జిల్లాలకు ఇన్ఛార్జ్ అధికారిగా వివరించిండు. ఇప్పుడు ప్రజెంట్ మంచిర్యాలలో పనిచేస్తున్నాడు సార్. మంచిర్యాలే కదా భాస్కర్? మంచిగా సార్, బెల్లంపల్లి సార్ పోస్టింగ్. బెల్లంపల్లి పోస్టింగ్ ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళ అమ్మాయి మన 10th క్లాస్ స్టూడెంట్ సార్. అవును సార్, మా అమ్మాయి కూడా ఇప్పటిదాకా విన్నా సార్, క్లాస్ ఉంది సార్, వినిపించా సార్. సునీత మేడం ఉన్నారా? సునీత మేడం సార్ ఉన్నాను సార్. మేడం క్లాస్ మీద మీ ఒపీనియన్, పిల్లలు డౌట్స్ అడగండి, పిల్లలు ఆగండి. మేడం చెప్పండి మేడం. సునీత మేడం వన్ ఆఫ్ ద సీనియర్ స్కూల్ అసిస్టెంట్ సార్, నాతో పాటు కొలీగ్ గా రెబెన్ లో పనిచేశారు. ప్రజెంట్ జిల్లా పరిషత్ హై స్కూల్ కాకినాడలో పనిచేస్తున్నారు. మాట్లాడండి మేడం సునీత మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్ అందరికి. సార్ క్లాస్ పిల్లలకి మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సార్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు, రఘునందన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఈ యొక్క మూఢనమ్మకాలు కూడా కొంచెం ఒకసారి చెప్తే బాగుంటది. సో అక్కడికే వెళ్దామండి. ఓకే సార్, మరి పిల్లలు ఏం అడగట్లేదు ఇంకా. ఇంకొక వ్యక్తి కూడా మన సోషల్ సబ్జెక్ట్ మహాకాల రాజకమలాకర్ రెడ్డి సార్ అని, అతను కూడా వన్ ఆఫ్ ద సీనియర్ టీచర్, మంచి యాక్టివిస్ట్. రాజకమలాకర్ రెడ్డి సార్ లైన్ లో ఉన్నారా? రాజకమలాకర్ రెడ్డి సార్ గుడ్ మార్నింగ్ అన్న. మాట్లాడండి. క్లాస్ మొత్తం విన్నట్టున్నారా? నేను అబ్జర్వ్ చేశాను. రఘునందన్ సార్ సార్ చెప్పినటువంటి క్లాస్ చాలా బాగున్నది, చాలా క్లారిటీగా, అంటే చాలా విషయాలు తెలిసినాయి. అయితే ఆది మానవుడు ఏదైతే అనుకుంటున్నాడో ఇప్పటి మానవుడు కూడా ఇంకా అదే అపోహలో ఉన్నారు సార్. అది ఇప్పుడు ఆది మానవుడి నుంచి మొదలు పెడితే ఇప్పటి వరకు కూడా అపోహ అనేది అదే కంటిన్యూ అవుతున్నది. ఇంకా ఎక్కువ ఇప్పుడు మీలాగా, అంటే మీరు చెప్పిన తర్వాత ఇన్న వాళ్ళు మాత్రం ఒక అవేర్నెస్ లో వచ్చారు, కానీ ఇప్పటికి కూడా ఇంకా అదే దాన్నే కొనసాగిస్తున్నారు, కొనసాగించేటువంటి ప్రక్రియ కూడా చేస్తున్నారు కొందరు. అవునండి, అది జరుగుతున్నది సార్. అంటే మన యొక్క ప్రచారం కన్నా ఎక్కువ సైంటిఫిక్ కాదంటారా సార్? వాస్తవమే సార్, కరెక్ట్. ఎందుకు అలా అనేది మనం ఆలోచించాలి సార్. అది కూడా నేను విశ్లేషణలో చెప్తాను. అంటే ఇప్పుడు జనాలు ఏదైనా నమ్మమంటే నమ్ముతారా? ఊరికనే నమ్మరు సార్, దానికి చాలా విచక్షణతో ఆలోచిస్తారు. అవును సార్. ఎందుకు అంటే దాని బేసిక్ ఏంటంటే ఏదో తెలియనిది, ఏదో శక్తి ఏదో మనని ఆశిస్తుంది అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, అది దాన్ని మనము వారి నమ్మకంతో పెట్టి చూడవచ్చు. కానీ ఇక్కడ ఏమైపోతుందంటే మనము దేవుడి కంటే కూడా చాలా పవర్ఫుల్ గ్రహాలు. సో మీకు దేవుడి ఒక ఆశ, మీకు పూర్తి ఆశీర్వాదం ఉన్నప్పటికీ గ్రహాలు మాత్రం మీకు చాలా డేంజరస్ ఉంటాయి. వాటిని ఎప్పుడు మీరు సంతృప్తి పరచుకోవాలి, జాగ్రత్త ఉండాలి అనేది కొన్ని
నమ్మకాలు ఏదైతుందో, అంటే ఇప్పుడు మనుషులు కూడా ఎట్లా అయిపోయినారంటే అండి, అందరికీ ఇప్పుడు రోడ్డు మీద వెళ్తుంటే ఏం జరుగుతుందో తెలియదు. యాక్చువల్గా రోడ్లు సరిగా లేవు, వాహనాలు సరిగా నడిపించేవాడు సరిగా నడపడు, లేకపోతే గుంతలు ఉంటాయి, ఎన్నెన్నో కారణాల వల్ల ఏదో యాక్సిడెంట్ జరుగుతుంది. కానీ అక్కడ ఏం చేస్తారంటే పలానా సమయంలో కుజగ్రహం అక్కడ ఉన్నది, ఆ కుజగ్రహము ఆ పలానా రాశిలో ఉన్నందుకు ఇలా జరిగి ఉన్నది అని వారు చెప్పడం ఏదైతుందో అది చాలా సబబుగా ఉండడం వల్ల జనాలు అది నమ్ముతున్నారు. మరి ఎట్లా సార్, ఎట్లా మరి మళ్ళీ ఒక యాక్సిడెంట్ కాకుండా ఏం చేయాలంటే, ఏం లేదు ఈ ఉంగరం పెట్టుకోండి, ఇది చేసుకోండి అని చెప్పి ఆయన ఏదో సూచనలు చెప్పడం. సో ఇదంతా కూడా జ్యోతిష్యంలోకి వస్తుందండి ఈ ఆస్పెక్ట్ అంతా. సో ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ పర్టికులర్ గ్రహణం మనకి ఎక్కడ సంభవిస్తుంది అంటే ఈ కుంభరాశిలో, కుంభ అని పిలుస్తారు చూడండి, ఓకే, ఆ రాశిలో ఇది సంభవిస్తుంది అనేది మనం చెప్పుకోవచ్చు. సో ఇట్లా మనకి మొత్తం ఆకాశాన్ని వాళ్ళైతే జ్యోతిష్యులు 13 భాగాలు విభజించారు, కానీ జ్యోతిష్యులు కేవలం 12 భాగాలని విభజించుకున్నారు స్కైని. అని యాక్చువల్గా మనం ఆస్ట్రానమికల్ గా చూసినట్లయితే మొత్తం ఆకాశాన్ని మనం 88 భాగాలుగా విభజించుకున్నామండి, మన ఒక అవసరాల కోసం, మన ఒక అబ్జర్వేషన్స్. మీరు చూస్తున్నారు కదా, ఇలా మీకు సప్తరిషి కానీ, ఇప్పుడు మీరు కుంభరాశి అంటే ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇవన్నీ నక్షత్రాలు కలిపితే ఇది కుంభరాశిగా ఎన్నో సంవత్సరాలుగా వస్తుంది. అదేవిధంగా ఇలా క్యాప్రికాన్, ఇట్లా ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ నక్షత్రాల సమూహాలు. కానీ ప్రజలకు ఏంటంటే దీని వెనకాల ఉన్న నిజం తెలియదు. ఏంటా నిజము? సైన్స్ తెలియదు. అదేంటంటే ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీ అందరికీ బాగా పరిచయం, మన స్కూల్ టెక్స్ట్ బుక్ లో కూడా ఉంటుంది ఇది. ఏంటమ్మా అది? ఒరాయన్ కాన్స్టలేషన్. ఇప్పుడు చలికాలం వస్తుంది కదా, డిసెంబర్ నెలలో మీకు ప్రతిరోజు మీకు ఆకాశంలో కనిపిస్తుంది ఇది. ఈ 3 చుక్కలు ఇట్లుంటాయి, ఇక్కడ చుక్క ఉంటుంది, ఇక్కడ చుక్క ఉంటుంది, ఇక్కడ ఒకటి ఉంటుంది. పాత ఊర్లలో మీరు ఊర్లలో వెళ్తే అక్కడ పాత ముసలి వాళ్ళు మీరు కలిస్తే దీని బేసిస్ మీద వాళ్ళు టైం చెప్పగలుగుతారు. దీన్ని గొరుకొయ్యలో ఉరికొయ్యలో అంటారు దీన్ని. సో ఇట్లా 3 నక్షత్రాలు ఒకే వరుసలు ఉంటాయి. సో ఇదంతా కూడా ఏంటంటే ఇది ఒక రాశి, ఇది ఒక రాశి అనుకోండి. సో మనము ఇట్లాంటి రాశులు 88 మనం తీసుకున్నాం. సో బేసికల్ గా ఇక్కడ ఏమైతుందంటే ఇవన్నీ కూడా ఏంటి? నక్షత్రాలు. మన సూర్యుడు ఏంటండి? అదొక నక్షత్రం కదా. సో మన సూర్యుడు లేదా సూర్యుడి కన్నా పెద్దవి నక్షత్రాలు అన్నమాట ఇవన్నీ. సో మనకి కనబడడానికి ఆకాశంలో ఒక దగ్గర కనబడుతున్నాయి. ఒక్కొక్కటి మనం చూస్తే ఇందులో ఉన్న మొదటి నక్షత్రం భూమి నుంచి 50 కాంతి సంవత్సరాల్లో ఉంది, ఒకటేమో 100. ఇప్పుడు ఈ 3 ఉన్నాయి కదండి, ఒకటేమో 1000, ఒక 1200, 1500 కాంతి సంవత్సరాలు. అంటే మీరు ఈ రోజు కనుక బయలుదేరితే, అంటే కాంతి వేగంతో సెకండ్కి 3 లక్షల కిలోమీటర్లు నడిచే ఒక వెహికల్ ఎక్కి కనుక మీరు ఈ రోజు బయలుదేరితే ఈ 3 నక్షత్రాలు ఉన్నాయి కదా, ఈ నక్షత్రం దగ్గరికి వెళ్ళే వారికి 1000 సంవత్సరాలు అవుతుంది. సో అంత దూరంలో ఉన్నాయి ఈ నక్షత్రాలు. సో అసలు వీటికి మధ్య కూడా చాలా దూరం ఉంటుంది. కానీ మన భూమి నుంచి ఎట్లా కనబడుతుంది? ఇది ఒక ఆకారంలో కనబడుతుంది. దీన్ని మనం ఏమంటున్నాము? ఒరాయన్ ద కాన్స్టలేషన్, వేటగాడు అని అంటున్నాం. ఇట్లానే ఇప్పుడు ఏమైంది, ఇందాక మీకు చూపించాను కదా స్క్రీన్ మీద, కుంభరాశి మీకు చూపించాను కదా, ఈ యొక్క రాశిలో ఉన్న నక్షత్రాలు కూడా చాలా చాలా దూరంలో ఉన్నాయి. అయితే ఈ రోజు ఏమైతుంది అంటే ఈ యొక్క చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఈ చంద్రుడు ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నాడు. ఎక్కడ? ఏ రాశిలో ఉన్నాడు? ఈ బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తుంది అంతే. ఈ చంద్రుడు వెళ్ళి ఆ రాశిలో వెళ్ళలేదు. అయితే ఇక్కడ కనిపించినంత మాత్రాన ఏమైతుంది అంటే జ్యోతిష్కులు ఏమంటున్నారంటే ఈ యొక్క గ్రహణం కుంభరాశిలో సంభవిస్తున్నది కాబట్టి కుంభరాశి వారికి ఇలా సమస్య ఉంటది, అలా ఉంటది, ఇలా ఉంటది అని వాళ్ళు చెప్తా ఉన్నారు. అది వారు జ్యోతిష పరంగా వారు చెప్పుకోవచ్చు. కానీ మనం సైంటిఫిక్ గా చూస్తే అసలు ఈ నక్షత్రాలు ఒక దగ్గర లేవు. అసలు నిజంగా చెప్పాలంటే అది ఉనికిలో ఉన్నాయో కూడా తెలియదు. ఎందుకంటే ఈ నక్షత్రం నుంచి వెలుగు ఎప్పుడో బయలుదేరి వచ్చింది. ఈ రోజు మీరు ఆకాశంలో ఈరోజు సాయంత్రం చూస్తే ఇవి కనిపిస్తాయి మీకు. కానీ ఆ నక్షత్రం నుంచి ఆ వెలుగు ఈ రోజుది కాదు, ఎప్పుడో బయలుదేరి వస్తే ఇవాళ మీకు కనిపిస్తుంది. ఈ ఆకారం అనేది, ఈ నక్షత్రాలు ఆకారం అనేది ఇక్కడ మళ్ళీ మనం ఐ విల్ గో బ్యాక్. మీరు చూస్తున్నారు కదా, ఇందులో మీకు ఇంకా క్లియర్ కనిపిస్తుందాం. ఇది చూడండి, మనకు కనబడ్డమేమో ఇలా కనిపిస్తుంది ఈ గురుకొయ్యలో అయ్యేది. కానీ వాస్తవానికి ఇందులో ఉన్న ప్రతి నక్షత్రము చాలా చాలా దూరంలో ఉంటాయి వాటి మధ్య కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో మీకు ఆరుద్ర నక్షత్రం అని ఒకటి ఉంటుందండి, బిటెల్జీస్ అంటారు. ఇది ఒక జన్మ నక్షత్రం కింద కూడా తీసుకోవచ్చు. సో తీసుకోవడం ఏదో జన్మ నక్షత్రం కింద ఉంది. సో ఈ నక్షత్రం భూమి నుంచి 600 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్
ఇవాళ ఒక పిల్లాడు పుట్టాడు అనుకుందాం. సో వాళ్ళు ఏమంటారు, ఈ రాశి ఈ నక్షత్రంలో ఈ పిల్లాడు పుట్టాడు అని చెప్పి ఆయన ఆకాశంలో కానీ సాఫ్ట్వేర్లో చూసి చెప్తాడు. కానీ సైన్స్ పరంగా మీరు చూస్తే ఆ నక్షత్రం ఈరోజు ఆయనకి ఎట్లా కనిపిస్తుంది? ఆ నక్షత్రం నుంచి కాంతి బయలుదేరి 600 సంవత్సరాలు అయ్యింది. బయలుదేరితే ఈ రోజు అతను కనిపిస్తుంది. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు మీరు సూర్యుని చూస్తారు, ఇప్పుడు బయటికి వెళ్ళి ఇప్పుడు 7 అవుతుంది. సో ఈ సూర్యుడి బింబం మీకు కనిపిస్తుంది అంటే దాని అర్థం ఏమిటి? సూర్యుడి నుంచి కాంతి అనేది 8 నిమిషాల క్రితం బయలుదేరింది. అది ఇప్పుడు సూర్యుడు కాదు, అది దట్ ఈస్ ద సూర్యుడు ఆఫ్ 6:52 AM, 7 o'clock కాదు. అయితే ఇంత దగ్గర ఉన్న సూర్యుడే ఇంత దూరం ఉంటే మరి ఇన్ని కాంతి సంవత్సరాల దూరంలో ఉంది కదా. సో మొత్తానికి నేను చెప్పొచ్చేది ఏంటంటే, అసలు ఈ ఉనికిలో ఉందో లేదో కూడా తెలియని నక్షత్రాలు ఇవి. ఈ నక్షత్రాలు నిజంగా ఇప్పుడు ఉన్నాయా లేదా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ బిటెల్జీస్ గురించి మీరు వెతికితే మీకు ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఇది పేలిపోయి ఉండవచ్చును అని ఒక వార్త వచ్చింది. మరి ఆ మధ్య ఐన్యూస్ వాళ్ళు ఒకసారి నన్ను ఇట్లానే టీవీ డిస్కషన్ పిలిచారు. వాళ్ళు, సార్ మరి జన్మ నక్షత్రాల్లో 27 జన్మ నక్షత్రాల్లో ఒక నక్షత్రం పేలిపోయిందట, మరి ఆ నక్షత్రంలో పుట్టిన వారి సంగతి ఏమిటి అని నన్ను అడిగారు. నేనన్నాను, అయ్యా నాకు తెలియని సబ్జెక్ట్ అది, ఆ జ్యోతిష్యము నాకు తెలియదు, వాళ్ళు తెలుసుకోవాలి అంటే. అట్లా కాదు సార్, నక్షత్రాలు పుట్టడము అంతమవడము జరుగుతుందా? అవునండి జరుగుతుంది అని అన్నాను. సరే మరి ఒక పని చేయండి సార్, అదే విషయం వచ్చి చెప్పండి మాకు అన్నారు. సో మొత్తానికి ఈ నక్షత్రం అదే కాకుండా ఎంత దూరం ఉంది సార్ అది అంటే 600 సంవత్సరాల క్రితం, 600 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అది. ఓకే సరే, ఇది మనం చాలా డీప్గా ఎక్కడి నుంచో ఎటు వెళ్ళిపోతున్నాం. మొత్తానికి చెప్పాల్సింది ఏంటంటే, ఈ రాశులు అనేవి రిఫరెన్స్ కొరకు అంటే దారిని వెతుక్కోవడానికి కానీ కొన్ని అంశాలు అర్థం చేసుకోవడానికి కరెక్టే. కానీ ఒక మనిషి జీవితంని దీని బేసిస్ మీద ఈ చంద్రుడు ఇక్కడ కనిపించినంత మాత్రాన ఈ రాశి వాళ్ళకి ఏమో అవుతుందని ఇప్పుడు మనం చూద్దాం. రేపు ఏమవుతుందో చూద్దాం. ఆగండి, రేపు ఇది మారుతుంది కదా, రేపు డేట్ మారుతుంది. అప్పుడు ఎక్కడ వెళ్తుంది ఈ చంద్రుడు? ఇట్ విల్ బి ఇన్ పైసెస్ అంటే మీన రాశి. ఓకే, తర్వాత మనము ఇంకో డేట్ మార్చుదాం, పైసెస్ లోనే ఉంది. తర్వాత అట్లా మీరు చూస్తే ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి ఇట్లా మారుతా ఉంది. ఈ యొక్క చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఒకే ప్లేస్ లో ఉండడు. ఆకాశంలో ప్రతిరోజు మీరు వేరే వేరే నక్షత్రాల సమూహం ముంగడ కనబడతారు. అయితే ఈ రోజు ఏమైందంటే, ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతున్న క్రమంలో ఈ కుంభరాశి దగ్గర ఉండడం వల్ల ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, కుంభరాశి వాళ్ళకి ఇది అవుతుంది, ఆ పక్కకే ఉన్న రాశి ఇంకో దానికి ఏదో అవుతుంది. అదే కాకుండా ఇక్కడ చూడండి, నాకు కొన్నిసార్లు నవ్వుకుంటాను నాకు నేనుగా. ఏంటంటే ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ శనిగ్రహం ఉంది చూస్తున్నారా? ఈ శనిగ్రహం ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఈ మీన రాశిలో ఉంది. అంటే ఇదే మీకు కనబడుతుంది. ఇక్కడ మీరు ఏం చూస్తున్నారు, ఇదే ఆకాశంలో కనిపిస్తుంది. మరి కానీ వాళ్ళ లెక్కలు మళ్ళీ కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. ఓకే, సో ఎనీహౌ రఘునందన్ సార్, ఇప్పుడు అంటే ప్రజలకు జ్యోతిష్యం ఉన్నంత యాక్సెస్ సైన్స్ లేదనిపిస్తుంది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే. ఎందుకంటే సైన్స్ కన్నా ఎక్కువ జ్యోతిష్యాన్ని నమ్ముతున్నారు ప్రజలు, ఎక్కువ మంది ప్రజలు. ఎందుకంటే దానికి కారణం ఒకటేనండి, ఏట్లో కొట్టుకుపోయేటోడికి ఏమవుతుందంటే ఒక గడ్డిపోస పట్టుకుంటాడు, అది కాపాడుతుందేమో అని. సో అట్లాంటిదే జ్యోతిష్యం, అదేమి నిజంగా వాళ్ళని ఏమి కాపాడదు. ఎందుకంటే ఎన్నో అన్సర్టనిటీస్ ఉన్నాయి కదండి. ఇప్పుడు అదిగా సార్, అంటే వాళ్ళ స్వార్థానికి వాళ్ళు అంటే డబ్బులు సంపాదించడానికి ఈ గ్రహం బాగా లేకుంటే ఈ గ్రహం బాగా జరుగుతుంది, దీనికి శాంతి కొందరే అట్లా చేస్తున్నారు. అందరూ మీరు నిజంగా చెప్పాలంటే మీరు గుడి పంతులు ఉంటారు. బేసికల్ గా ఇవన్నీ వాళ్ళు ఎందుకు చేసుకున్నారు అంటే తిథులు నిర్ణయించడానికి, ఇంకోటి చేసుకోవడానికి చేశారు. కానీ అది కాస్త ఇప్పుడు ఏమైపోయిందంటే, కూసుంటే లేస్తే మీకు ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని జనాల్ని భయాందోళనకి గురి చేయడం అనేది కొంతమంది పని కట్టుకొని చేస్తున్నారు. కాకపోతే ఎనీహౌ ఏదో ఒక రోజున ఇవి నేను చెప్తున్నాయి అన్ని కూడా ఇదేం పెద్ద గొప్ప విషయం ఏమి కాదు. ఇది నాకు నేనుగా అర్థం చేసుకుని చేస్తున్నవి మీకు చెప్తున్నానండి. ఓకే, ఇందులో చాలా నిష్ణాతులు ఉన్నారు. ప్రొఫెసర్ నేను ఎల్లయ్య గారు మీకు ఇందాక మీకు పేరు చూపించాను. సో మొత్తానికి మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఈ గ్రహణము ఈ రాశి అంటే ఇప్పుడు ఇవాళ రాత్రి మీరు ఒక పని చేయండి మధుకర్ సార్, మీరంతా కూడా ఈ నక్షత్రాలు మీరు ట్రై చేయండి కనెక్ట్ చేసుకోవడానికి. ఓకే, సో ఆ నక్షత్రాల ముందు ఈ చంద్రుడు ఇక్కడ గ్రహణం సంభవించినందుకు వీళ్ళకి ఏదో అవుతుందని వాళ్ళు చెప్తా ఉన్నారు. వాస్తవానికి ఈ నక్షత్రాలు అక్కడ ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఎందుకంటే అది ఎక్కడెక్కడో ఎన్నో వందల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. కాకపోతే జనాలకు ఇదంతా తెలియదు కాబట్టి, ఇగో నిజంగానే కదా మరి ఈ నక్షత్రాల
కుంభరాశి ముంగటనే ఇది గ్రహణం సంభవిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అవుతుంది అని కొంతమంది ఆ చదువుకున్న వాళ్ళు మూర్ఖులుగా మారుతున్నారు. కనబడుతుంది కదా అని చెప్పి. అట్లా నేను ఒక ఇస్రో శాస్త్రవేత్త కూడా చూశాను. ఆయన అప్పుడప్పుడు ఇవన్నీ పెడుతుంటాడు. ఈ సిమ్యులేషన్ ఇమేజెస్ పెట్టేసి ఇగో చూడండి ఎక్వైరీస్ లో ఉంది కాబట్టి మోదీ గారికి ఏదో జరిగింది అని ఆయన మాట్లాడుతూ ఉంటాడు. సో ఈ అజ్ఞానం అనేది ఖచ్చితంగా ఉన్నది మిత్రులారా. సో లెట్ us జస్ట్ మూవ్ హెడ్. ఇది ఎందుకంటే ఇది చాలా లోతైన కొద్దిగా అర్థం చేసుకుంటే పెద్ద విషయమేమి కానే కాదు. కాకపోతే నేను చెప్పొచ్చేది ఏంటంటే గ్రహాలు ప్లానటరీ సొసైటీ ఇండియాగా మేము ఎప్పుడు చెప్తాం ఒకటే మాట అండి, గ్రహాలకు నక్షత్రాలకి మీ జీవితాల్లో ఎట్లాంటి ఇంట్రెస్ట్ లేదు. ఆ చంద్రుడికి కానీ ఆ శనిగ్రహానికి కానీ మా మధుకర్ సార్ క్లాస్ సరిగా నడుపుతుండా, రేపు ఆయనకు ప్రమోషన్ వస్తుందా రాదా, వీటిలో ఎట్లాంటి ఇంట్రెస్ట్. జ్యోతిష్కులకు ఇంట్రెస్ట్ ఉంది కదా, అది అందువల్ల ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి దానికి ఇంట్రెస్ట్ లేదు కానీ జ్యోతిష్లకు ఇంట్రెస్ట్ ఉంది. జ్యోతిష్కులకు ఇంట్రెస్ట్ ఉంది. అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకొని మనం ముందుకు వెళ్ళిపోదాము. అంటే విచిత్రం ఏంటంటే ఈ జ్యోతిష్యులందరూ కూడా వాళ్ళలోనే ఒక ఏకాభిప్రాయం లేదు. అంటే ఆ మధ్య మనం చూసినాం, మన రాష్ట్రం తెలంగాణ మూమెంట్ జరుగుతున్న సమయంలో ఏమైందంటే ఒక డిస్కషన్ జరిగిందండి V6 ఛానల్లో. అందులో ఇద్దరు జ్యోతిష్యులు ఉన్నారు. ఒక ఆయనేమో విజయవాడలో కూర్చున్నాడు, ఒక ఆయనేమో హైదరాబాద్ లో ఉన్నాడు. ఇప్పుడు మరి రాష్ట్రంలో ఎందుకు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయని చర్చ జరుగుతుంది అనమాట V6 లో. అయితే ఒక జ్యోతిష్యుడు ఏమన్నాడు, గ్రహ పరిస్థితి ఏం బాగాలేదు. విజయవాడలో ఉన్న జ్యోతిష్యుడు ఏమన్నాడంటే, గ్రహ పరిస్థితి ఏం బాగాలేదు కాబట్టి గ్రహాలు ఇట్లున్నాయి, నక్షత్రాలు అట్లున్నాయి కాబట్టి ఇట్లా జనాలు పుట్టకదస్తున్నారు అనేది విజయవాడలో ఉన్న జ్యోతిష్యుడు చెప్పడం. అదేవిధంగా ఈ హైదరాబాద్ లో ఉన్న జ్యోతిష్యుని అడిగినారు. ఆయన చండీ యాగం కూడా చేయించాడు కేసీఆర్ గారికి. ఆయన పేరు ఏదో ఉంటది, శర్మ ఉంటది. ఆయన ఏమంటాడు, గ్రహ పరిస్థితి ఇప్పుడిప్పుడే మంచిగా అయింది కాబట్టి ఇక్కడ ప్రజలు కోరుకుంటున్న ఇది నెరవేరబోతుంది అని ఆయన అన్నాడు. మరి గ్రహాలు నక్షత్రాలు ఒకటైనప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎట్లుంటదండి. సో ఇదే మనకు అర్థం చేసుకోవాలి. అయితే మధ్యలో మరి ఈ విషయం ఎట్లా తేలాలయ్యా అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు నేను V6 ఛానల్కి ఫోన్ చేయడము, అక్కడ CEOకి చెప్పి నేనేం చెప్పినంటే, అయ్యా ఈ గ్రహాలకు నక్షత్రాలకు మీకు చెప్పినట్టుగానే అదే మాట చెప్పాను, గ్రహాలకు నక్షత్రాలకు ఎట్లాంటి ఇంట్రెస్ట్ లేదు, ఈ స్టేట్ ని విడగొట్టడం నక్షత్రాలకు ఎట్లాంటి రోల్ లేదు, దయచేసి మా గ్రహాలని ఈ గొడవలకు రాకండి అని అన్నాను నేను. సో మరి ఏ గ్రహాలు లేకపోతే ఎందుకు ఇట్లా అవుతుంది అని ఈ హైదరాబాద్ లో జ్యోతిష్ నన్ను ప్రశ్న వేసినప్పుడు నేను ఒకటి చెప్పిన, చూడండి ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది ప్రజలు కలిసి ఉండాలనుకుంటున్నారు, కొంతమంది విడిపోవాలనుకుంటున్నారు కాబట్టి ఈ పరిస్థితి ఉన్నది, కానీ ఎక్కడో సుదూర అంతరిక్షంలో ఉన్న పరిస్థితి ఏమీ లేదు కాబట్టి మా గ్రహాలను వదిలేయండి అని అనడం జరిగిందండి. సో ఎనీహౌ అంటే దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవచ్చు నేనేం చెప్పాలనుకుంటున్నాను. సో వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ అంటే గ్రహాలని ఫాలో కావడము, గ్రహణాలని వాళ్ళు లెక్కించడము ఏవైతే చేస్తున్నారు కదా అదంతా ఓకే. కానీ ఎప్పుడైతే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా దాని యొక్క భావార్థము సారార్థం చెప్పి దానికి సొల్యూషన్స్ చెప్తున్నారు చూసారా, అక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది. సో లెట్ us కంప్లీట్ సార్. ఐ థింక్ ఆల్రెడీ మనము చాలా సమయం తీసుకున్నాం ఆస్ట్రాలజీలోకి కొద్దిగా వెళ్ళిపోయి. సో ఇప్పుడు మనము ఇవాళ ఈ టైమింగ్స్ అనేది అంత తెలుసుకున్నాం, ప్లస్ లాస్ట్ ఎక్లిప్స్ ఎప్పుడు జరిగింది తెలుసుకున్నాం. అసలు ఈ రెడ్ కలర్ లో ఎందుకు సంభవిస్తుంది అనేది మళ్ళీ ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే చంద్రుడు ఈ భూమి యొక్క నీడలో పూర్తిగా మునిగినప్పుడు భూమి చాలా వరకు వెలుగును ఆపేస్తుంది. కాకపోతే భూమికి ఏమిటంటే భూమి చుట్టూ ఒక 100 కిలోమీటర్ దాకా మీకు అట్మాస్ఫియర్ 100 కిలోమీటర్ల దూరం దాకా కూడా ఉంటుంది మీకు. సో ఎప్పుడైతే ఈ సూర్యుడి యొక్క కాంతి ఆ అట్మాస్ఫియర్ నుంచి వెళ్తుందో అది రిఫ్రాక్ట్ అవుతుంది, కావడం వల్ల బ్లూ లైట్ ఏమో ఫిల్టర్ అయిపోతుంది. ఈ రెడ్, ఆరెంజ్ అండ్ మిగతా కలర్స్ ఏవైతున్నాయో అవి అలానే కొనసాగుతూ వెళ్ళి చంద్రుడి మీద పడుతుంది అనమాట. పడడం వల్ల మనకు ఆ ఒక ఎర్రటి కలర్ కానీ ఆరెంజెస్ అయితే ఇందాక ఎవరో స్టూడెంట్ అడిగారు, సార్ ఇవాళ ఎగ్జాక్ట్ ఏ కలర్ లో కనబడుతుంది అనేది. సో ఎగ్జాక్ట్ ఎట్లా ఏ కలర్ లో కనబడుతుంది అంటే మీకు మీ యొక్క లోకల్ కండిషన్స్ అంటే మీకు మీ ఏరియాలో ఉన్న పరిస్థితులను బట్టి మీకు కాగజ్ నగర్ లో చాలా పొల్యూషన్ ఉంటుంది కదా, ఆ పొల్యూషన్ బ్యాక్గ్రౌండ్ లో మీకు ఒక కలర్ అనపడవచ్చు, నాకు హైదరాబాద్ లో ఒకటి అనిపించవచ్చు. అంటే సూచాయిగా రెడ్డిష్ ఆరెంజిష్ రెడ్డిష్ కలర్ లో మీకు ఈ రోజు ఈ గ్రహణం సంభవిస్తుంది. సో మీరు అందరూ కూడా ఫోటో తీసి మన మధుకర్ సార్ పంపించండి, నాకు పంపించండి. ఓకే, సో నౌ అగైన్ లెట్ us కమ్ బ్యాక్ సార్, విల్ కంక్లూడ్ దిస్ సెషన్.
ఓకే. సో ఇక్కడ దాకా అయిపోయింది. ఇజ్ ఇట్ రెడ్? సో ఎందుకు ఇలా అంటున్నారు? ఇప్పుడు మనం ఏం చేద్దాం, ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ గురించి మనము ఇది చాలా జాగ్రత్తగా వినాలి పిల్లలు. ఇప్పటిదాకా మీరు విన్నదంతా మర్చిపోయినా పర్వాలేదు, ఇది మాత్రం చాలా క్రూషల్ థింగ్ అనేది నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఈరోజు పాపం చాలా మంది ఈ గర్భిణీ స్త్రీలు ఎందుకు వచ్చిందో నాయన ఈ గ్రహణము, నా పుట్టబోయే పిల్లాడికి ఏమవుతుందో, అది కాకుండా జ్యోతిషులేమో ఇట్లా అంటున్నారు, సైంటిస్టులేమో అట్లా అంటున్నారు, ఏం కాదంటున్నారు, మరి ఏది ఎట్లా అయినా కూడా ఎందుకు వచ్చింది అనే ఒక ఆలోచనలో చాలా మంది గర్భిణీ స్త్రీలు ఉన్నారు. అయితే వాళ్ళందరికీ కూడా మీ ద్వారా ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను, కానీ ఎందుకో మరి దీని మీద ఫోకస్ చేయట్లేదు. ఎంతసేపు డిస్కషన్ వస్తే డిస్కషన్ వాదాలు చేసుకుంటున్నారు, కానీ జనాలకు పరిష్కారాలు తీసుకురావట్లేదు. సో ఇవాళ ఈ యొక్క సెషన్ ద్వారా మీకు మనం ఆ నిజం ఏందనేది తీసుకొద్దాం. సో బేసికల్గా గ్రహణం సమయంలో మనం ఏం చూస్తున్నామంటే ఈ యొక్క ప్రెగ్నెంట్ లేడీస్ వాళ్ళల్లో ఒక అపనమ్మకాన్ని వారు ప్రచారం చేస్తున్నారు. ఈ గ్రహణ సమయంలో చాలా విషపూరితమైన కిరణాలు ఉంటాయి. ఆ కిరణాలు పుట్టబోయే పిల్లడి మీద పడితే గనక వారికి అంగవైకల్యం వస్తుంది, లేదా క్లెఫ్ట్ ప్యాలెట్, గ్రహణం అంటే ఈ లిప్స్ ఏవైతే ఉన్నాయో పై పెదవి కింద పెదవు అవి ఇటు అటాచ్ అయినట్టుగా చాలా వికారంగా మనకు కనిపించే పరిస్థితి ఉంటుంది అనమాట. సో బేసికల్గా మీకు ఇందాక చెప్పాను, ఈరోజు సైన్స్ ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అర్థం చేసుకుంటూ వస్తూ ఉంది. సో దాని పరంగా చూసినట్లయితే ఈ క్లెఫ్ట్ పైలట్ ఇది ఎందుకు వస్తుందయ్యా అంటే అది యాక్చువల్గా ఒక జెనెటిక్ ఇష్యూ. అది ఇట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ ద ఎక్లిప్స్ అనేది శాస్త్రవేత్తలు వాళ్ళ రీసెర్చ్లో తేటతెల్లం చేశారు. ఓకే. సో అంటే అది ఎందుకు ఇప్పుడు ఏదైనా జరుగుతుంది, ఇప్పుడు భూకంపం వస్తుంది అంటే ఎందుకు వస్తుంది, ప్లేట్ టెక్టానిక్ మూమెంట్స్, ఫ్లడ్స్ వస్తున్నాయి అంటే ఎందుకు వస్తున్నాయి, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతున్నాం. కానీ ఇప్పటికీ కొంతమంది ఏం చేస్తున్నారు, ఈ రోజు జరిగిన ఈ గ్రహణం వల్ల ప్రకృతి వైపరీత్యాలు వచ్చేస్తాయి, ఇంకేదో అయిపోతుంది, రాజకీయంగా కూడా మార్పులు వస్తాయని చెప్తా ఉన్నారు. కొంతమందికి ఏమో ధన లాభం వస్తుందని చెప్తా ఉన్నారు. సరే, ఏది చెప్పినా వారి జ్యోతిష్యం ప్రకారంగా వారికి చెప్పే హక్కు ఉన్నది కాబట్టి చెప్తున్నారు. అదేవిధంగా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మనను కూడా సైంటిఫిక్ గా ఆలోచించమన్నది కాబట్టి మనం కూడా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. సరే, ఇప్పుడు ఈ యొక్క ఇప్పుడు మీకు ఈ గ్రహణం మొర్రి అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. బేసికల్ గా ఈ గ్రహణానికి ఆ గ్రహణం మొర్రికి అసలు ఏమాత్రం సంబంధం లేదు. దానికి కారణం ఏమిటి అంటే ఈ జెనెటికల్ లోపాలు ఏవైతే ఉంటాయో దానివల్ల ప్రాబ్లమ్స్ వల్ల అది గ్రహణం ఇది ఏర్పడుతుంది అనేది మనం చెప్పుకోవాలి. సరే సార్, మీరు చెప్పింది మేము నమ్మం సార్, మేము ఎందుకు నమ్మాలి సార్, మీరు చెప్పినంత మాత్రాన ఏమో మీ శాస్త్రవేత్తలు చెప్పింది కూడా కరెక్ట్ కాకపోవచ్చేమో అని అనుకుంటే కనుక ఇప్పుడు మనకి మొన్న కరోనా వచ్చిందండి, మన దేశంలో విశ్వవ్యాప్తంగా కరోనా వచ్చింది. సో అప్పుడు కరోనా చాలా ప్రమాదకరము, మనము సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పిన సంస్థ ఎవరండి? ఏ సంస్థ చెప్పింది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కదా. వాళ్ళు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు, ఎట్లా టెస్ట్ చేయాలి, ఎట్లా దూరం చేయాలి అని చెప్పారు కదా. కానీ మరి ఇప్పుడు నిజంగా గ్రహణం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్కి మీరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి, నిజంగా కనుక గ్రహణం వల్ల పుట్టబోయే పిల్లలకు కనుక ఏదన్నా ప్రమాదం జరుగుతుంది అని అనుకుంటే మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇప్పటిదాకా డిక్లేర్ చేసేది కదా. ఏం చెప్పేది? ప్రజలారా, ఈ గ్రహణం వస్తుంది, జాగ్రత్త, మీ పిల్లలు జాగ్రత్త, గ్రహణం చూడకండి, తినకండి, కదలకుండా మెదలకుండా కూర్చోండి అని చెప్పేవాళ్ళు కదా. వాష్రూమ్ వచ్చినా వాష్రూమ్ పోకుండా, ఆహారం ఆకలేసినా తినకుండా అట్లానే కూర్చోండి అని ఒక హెచ్చరికలు WHO చేసేది కదా. మరి ఎందుకు చేయట్లేదు అంటే దాంట్లో గ్రహణం వల్ల ఎట్లాంటి ప్రమాదం లేదు కాబట్టి. ఇది దయచేసి మీరు గుర్తు చేసుకోండి. ఎవరన్నా మాట్లాడితే చెప్పండి, మరి WHO లాంటి సంస్థ చెప్పాలి కదా. సరే, WHO అంటే బయట ఉన్నది, మన భారతదేశంలోనే ఒక సంస్థ ఉన్నది, ఏంటది? మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. మరి గత 70 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది. మరి గత 70 సంవత్సరాలు ఎప్పుడైనా వాళ్ళేమైనా హెచ్చరికలు ఇచ్చారా? భారతీయ మహిళలారా జాగ్రత్త, మీ పుట్టబోయే పిల్లలకి ఏదో జరగబోతుంది అని ఎప్పుడైనా వాళ్ళు చెప్పారా? సో మై డియర్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్, ఇది నేను ఏ రకంగా అయితే ఆది మానవుడి కాలం నుంచి వస్తున్న కొన్ని అపనమ్మకాలు ఉన్నాయో అది అలానే మన మెదడులో నాటుకుపోయి ఉన్నాయి. ఏదో జరగబోతుంది అని అనుకోవడం వల్ల ఈ సమస్య వస్తుంది. కానీ యాజ్ అ స్టూడెంట్ ఆఫ్ సైన్స్ మనము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు కూడా హెచ్చరిక చేయలేదు, భారత ప్రభుత్వం ఎప్పుడు చేయనప్పుడు మనం ఎందుకు నమ్మాలి ఇవన్నిటిని? అండ్ ఇంకోటి, ఈ గ్రహణ సమయంలో మీరు కదలకుండా మెదలకుండా ఉండాలి, మీరు వాష్రూమ్ వచ్చినా కూడా మీరు టాయిలెట్ కూడా మీరు వెళ్ళొద్దు,
భోజనం మీరు చేసుకోవద్దని చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండేవి ఇంతకుముందు. కానీ ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా, జన విజ్ఞాన వేదిక ఇలాంటి సంస్థలు, దేశవ్యాప్తంగా ఉన్న సైన్స్ సంస్థలు వారు వీటి మీద అవగాహన తీసుకురావడం వల్ల ఇవాళ ఏం జరిగిందంటే అదే జ్యోతిష్యులు కొన్ని సడలింపులు ఇస్తున్నారు. టైం మీద భోజనం చేసుకోండి కానీ మాత్రం చూడకండి అన్నట్టుగా వారు మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది కూడా మంచిదే. సో అదే కాకుండా అంటే ఇప్పుడు మీకు ఏమర్థమైంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లాంటి సంస్థలు ఎప్పుడు కూడా గ్రహణం పుట్టబోయే పిల్లలకు ప్రమాదకరమని ఎక్కడా హెచ్చరిక చేయలేదు. కాబట్టి దాన్ని మనం ఏమాత్రం నమ్మడానికి అవసరమే లేదు. ఇది ప్రతి ప్రెగ్నెంట్ లేడీకి, ప్రెగ్నెంట్ ఉమెన్కి, మీ అక్కలో, చెల్లలో, బావ వాళ్ళకి మీరు చెప్పాల్సిన అవసరం మీ అందరి మధ్య ఉంది. ఓకే, సరే సార్. మరి ఓకే, ప్రెగ్నెంట్ లేడీస్ చెప్పారు. ఈ ఫుడ్ సంగతి ఏమిటి? ఇప్పుడు గ్రహణం ఏర్పడినప్పుడు ఫుడ్ ఏదో విషకిరణాలు వస్తాయి కదా, విషకిరణాలు వస్తాయి కాబట్టి ఫుడ్ స్పాయిల్ అయిపోతుంది, కాబట్టి దాని మీద దర్బలు వేయాలి, గడ్డిపోసలు తీసుకొచ్చి వేయాలి అని చెప్పేసి కొందరు మనకి జ్యోతిష్యులు చెప్తుంటారు. నేను ఒకటే చెప్తున్నాను మిత్రులారా, వాళ్ళని ఏది మనం అవహేళన చేయట్లేదు. అది ఎప్పటి నుంచో వస్తున్న ఒక పద్ధతులని వారు ప్రకారంగా ఫాలో అవుతున్నారు. కానీ అది సైంటిఫిక్ గా కరెక్టా కాదా మనం చూసుకోవాలి కదా. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ కిరణాలు వస్తాయని అన్నారు. సో వాస్తవానికి అట్లాంటి ఏమీ లేదు. మళ్ళీ దానికి మళ్ళీ సైన్స్ ని వాడుకుంటున్నారు. అతులీలత వాట్ ఇస్ దట్, కిరణాలు వస్తాయి, ఆ కిరణాల వల్ల ఏదో అయిపోతుంది అని మాట్లాడుతున్నారు. మరి నిజంగా అట్లా కిరణాలే వచ్చి మీ ఫుడ్ స్పాయిల్ అయ్యేది ఉంటే మన భారతదేశంలో ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉంది కదా, FSSI అని ఉన్నది. మరి ఆ సంస్థ వారు మొత్తం గోడాంలల్లో, దుకాణాలలో ఉన్న ఫుడ్ అంతా సీజ్ చేసేసేసి ధ్వంసం చేసేవారు కదా. బర్డ్ ఫ్లూ వచ్చినప్పుడు బర్డ్స్ ఎట్లయితే మనం కోళ్ళని చంపుతున్నామో, ఈ గ్రహణం వల్ల ఒకవేళ ఫుడ్ స్పాయిల్ అయ్యేది ఉంటే మరి ఆ ఫుడ్ అంతా కూడా వాళ్ళు అరికట్టేవారు కదా. లేదంటే తీసుకుపోయి దానికి ఇంకేమన్నా ఒక దర్బలో, ఆకులో, పత్రులో ఏదో వేసేవారు కదమ్మా. మరి ఎందుకు చేయట్లేదు? ఎందుకు అంటే ఇవన్నీ ప్రచారాలు జ్యోతిష్యులు చేస్తున్న ప్రచారాలు, అది కూడా ఎప్పటి నుంచో వస్తున్న నమ్మకాల బేసిస్ మీద వస్తున్నవి. కాబట్టి నమ్మే అవకాశమే లేదు. అంతే ఎందుకండి, ఇప్పుడు ఎవరైతే జ్యోతిష్యుని ఫాలో అవుతున్న వారు సూపర్ మార్కెట్లు నడుపుతున్నారు. మరి వాళ్ళ సూపర్ మార్కెట్లు ఉన్న ఫుడ్ని అంతా ఏమైనా వాళ్ళు ఏమైనా బయటపడేస్తున్నారా? మళ్ళీ అమ్ముతున్నారు కదా నెక్స్ట్ డే దుకాణం ఓపెన్ చేసి. సో ఇదంతా కూడా ఏంటంటే మనం సైంటిఫిక్ గా ఇవన్నీ చూడగలిగితే ఇట్లాంటివన్నీ నమ్మకాలు ఏవైతే ఏర్పడుతున్నాయో దేనివల్ల అయితే మనం నమ్మకాలు ఉండవచ్చును. మీరు ఇప్పుడు పూజలు ఎవరైనా పూజలు చేసుకోనంటే దానికి మనం ఏమీ అడ్డుపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన భారత రాజ్యాంగమే మనకు అధికారం ఇస్తున్నది. ఏ దేవుడికైనా, ఎక్కడైనా, ఏ మతాన్నైనా మీరు ఫాలో కావచ్చు. కానీ మతాల పేర్ల, రిచువల్స్ పేర్ల, ట్రెడిషన్స్ పేర్ల ఇవేవైతే కొంతమంది స్ప్రెడ్ చేస్తున్నారో దాన్ని మాత్రం ఖచ్చితంగా మనము అరికట్టించాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ ముఖ్యంగా ఈ పెద్ద టేక్ అవే ఏంటంటే ఈ చంద్రగ్రహణం వల్ల ప్రెగ్నెంట్ లేడీస్కి ఏదైతే అవుతుంది అని చెప్పడం అది కంప్లీట్ అవాస్తవం. నిజంగా అయ్యి ఉంటే WHO వాళ్ళు కానీ ఇప్పటిదాకా వచ్చేవాళ్ళు. అదే కాకుండా ఇప్పుడు ఒక 21 తారీఖు నాడు ఒక సూర్యగ్రహణం సంభవిస్తుంది. మరి వేరే దేశాల్లో సంభవించినప్పుడు వాళ్ళేమో మంచిగా తాపిగా అక్కడిక్కడ తిరుగుతూ ఉంటారు. ఎటు తిరిగి మన దేశంలోనే ఈ గ్రహణాల ప్రభావాలన్నీ మన మీదనే ఉన్నట్టుగా మనం చూస్తున్న పరిస్థితి ఉన్నది. మరి ఆ దేశంలో వాళ్ళు మంచిగా హ్యాపీగా ఉంటారు, అన్ని చేస్తూ ఉంటారు. కానీ మన దగ్గరకు వచ్చే వారికి మాత్రం ఇట్లాంటి ప్రచారాలు ఉన్నాయి. ఫైనల్ గా టు కన్క్లూడ్ టుడే, దిస్ ఈస్ అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ విచ్ ఐఎమ్ బ్రింగింగ్ టు యువర్ నోటీస్ మై డియర్ స్టూడెంట్స్. ఈరోజు ఇంకో దుర్మార్గమైన వ్యవహారం ఏమిటంటే, ఇప్పుడు ఈ గ్రహణం సంభవించిన సమయంలో ఈ దేవుడికి అంటూ ఏర్పడుతుంది కాబట్టి దేవాలయాలు ముయ్యాలి. అఫ్కోర్స్ అది ఆచార విచారాల ప్రకారంగా చేసిన తప్పు లేదు. నేను ఒకటే చెప్తాను, మనం ఆచారాల వల్ల ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు అది ఏమాత్రం మనకు అభ్యంతరం కాకపోవచ్చు. ఎందుకంటే అది ట్రెడిషన్, రిచువల్ ప్రకారంగా చేస్తారు. అయితే వారు ఒక మాట ఏమంటున్నారంటే, ఈ గ్రహణ సమయంలో దైవ శక్తులన్నీ కూడా నిద్రావస్థలో ఉంటాయి కాబట్టి ఈ ఉంటాయని వారు చెప్పడం వల్ల కొంతమంది ఈ చేతబడి, ఈ తాంత్రికులు, మాంత్రికులు అని పిలవడే ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వారు ఇప్పుడు మీరు ఎవరి దగ్గర కనబోండి, వాళ్ళు ఏమంటారు, సార్ నాకు ఈ మ్యాథ్స్లో మార్క్స్లు సరిగా వస్తలేవు, మా సార్ రోజు మధుకర్ సార్ రోజు పొద్దున చెప్పి క్లాసులు చెప్పినా కూడా మాకు ఫిజిక్స్లో మార్కులు సరిగా వస్తలేవు సార్, ఏం చేయమంటావు అని అంటే, ఆ తాంత్రిక మీకు ఏం చెప్తాడంటే, పర్వాలేదు నాయన, ఈరోజు మనము మీకు ఫిజిక్సే కదా ప్రాబ్లం, నేను కొన్ని మంత్రశక్తి ఇవాళ చాలా ఫలిస్తుంది, మనం కొన్ని ప్రత్యేకమైన పూజలు కనుక మనం చేస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి ఫిజిక్స్లా అని చెప్పే పరిస్థితి ఉంటుంది. మీ దగ్గర కావాల్సిన డబ్బులు దండుకుంటారు. అయితే
వారు ఎట్లాంటి దుర్మార్గం కొడుగడుతున్నారంటే నరబలిలు ఇస్తున్నారు, ఒక జంతు బలిలు ఇస్తున్నారు ఈ మాంత్రికులు. అయితే హైదరాబాద్లో అంటే ఏం సార్ మీరు సినిమాలు చూసి చెప్తున్నారేమో అనుకోవచ్చు మీరు. అయితే హైదరాబాద్లో 2018 ఫిబ్రవరి మీరు ఇంటర్నెట్లో కొట్టండి పిల్లలారా, మీరు చూస్తే ఒక పాపం రోడ్డు పక్కన ఫుట్పాత్ మీద వండుకున్న ఒక చిన్న పాపని ఇద్దరు కపుల్ బోడుప్పల్లో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఏం చేశారంటే, ఒక మహిళ భర్త ఏం చేశారంటే ఆ చిన్న పాపని ఎత్తుకెళ్ళి మూసీ నది దగ్గర తీసుకెళ్లి తల నరికి మొండెంని అక్కడ పడేసి ఆ తలని తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని ఆ గ్రహణ సమయం జరుగుతున్న సమయంలో కొన్ని పూజలు చేసిరు వాళ్ళు, ఎవరో తాంత్రికుడు చెప్పినందుకు చేసి వాళ్ళ దాంట్లోనట తెల్లవారిన మొదటి సూర్యకిరణం ఆ తల మీద పడాలంట వాళ్ళు పూజ చేసిన దాని మీద. అట్లా అది బయటకు వచ్చింది. అంటే ఇట్లాంటి సమాజంలో మనం ఉంటున్నాం, ఇంత దుర్మార్గమైన సమాజంలో ఉంటున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా చాలా జాగ్రత్త ఉండాలి. మీ ఇంటి చుట్టుపక్కల ఎవరన్నా ఇట్లాంటి పూజలు చేసినట్లయితే మీరు ఇమీడియట్ గా పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేయాలి. ఆ మధ్య ఈ 2018తో కాకుండా ఈవెన్ తర్వాత ఒక 3-4 సంవత్సరాల తర్వాత కూడా ఒకసారి నేను TV9 డిస్కషన్లో ఉన్నా. అప్పుడే ఒక వార్త వచ్చింది, ఒక వ్యక్తి ఎవరో ఈ మాంత్రికులు అతన్ని పట్టుకొని పెట్టుకుంటే అక్కడ తప్పించుకొని వచ్చిండు అనమాట. తప్పించుకొని పోలీస్ స్టేషన్కి వస్తే అది కూడా వార్త అయింది. సో మనం వద్దన్నా కాదన్నా ఇట్లాంటి దుర్మార్గాలు కొన్ని జరుగుతూ ఉన్నాయి మిత్రులారా. సో అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే దైవ శక్తులు ఉన్నప్పుడు రాక్షస శక్తులు కూడా ఉంటాయి అని చెప్పేసి వారు మాట్లాడే సమర్థన చేసుకుంటున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈ నరబలుడు ఇవన్నీ కూడా మనం ఏ రకంగా కూడా దాన్ని ఒప్పుకునే అవకాశమే లేదు. సో ఏదేమైనప్పటికీ ఇవాళ ఈ గ్రహణం ఒక ఖగోళ సంఘటన ఎలా జరుగుతుంది అనేది మనం సైంటిఫిక్ గా డిస్కస్ చేసుకున్నాం మిత్రులారా. అదేవిధంగా దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా, ఈవెన్ ఎడ్యుకేటెడ్ పీపుల్ అయి ఉండి, ఈవెన్ సైంటిఫిక్ పీపుల్ అయి ఉండి కూడా వారు కూడా బ్లడ్ టోటల్ లూనార్ ఎక్లిప్స్ ఏది పడితే ఆ పదాలు వాడుకొని మాట్లాడడం అంటే వారు తెలుసో చేస్తున్నారు, తెలియక చేస్తున్నారు. డెఫినెట్ గా ఈ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా వ్యూస్ కొరకే ఆ బ్లడ్ రెడ్ అనేది బాగా వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నా ఉన్నారు. సో దానికి అది తప్పు అని చెప్పడానికే నేను ఇంత రిలీజ్ రాసి ఇవాళ పంపించాను. మరి న్యూస్ పేపర్స్ వాళ్ళు ఎంత అవకాశం ఇస్తారో లేదో మనకు తెలియదు, కానీ మన పని అయితే మనం చేశాము. ఇవాళ మీతో కూడా డిస్కస్ చేశాము. సో ఐ హోప్ యూ ఆల్ విల్ బీ ఏ బెటర్ సిటిజన్. అదే కాకుండా ఇక్కడ ఒకసారి టు కంక్లూడ్ దిస్ సెషన్ ఒక్కసారి స్వామి వివేకానందాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఇందాక భాస్కర్ గారు మనకి ఒక క్వశ్చన్ అడిగారు, సార్ ఈ రాశులు ఉన్నాయంట కదా, ఈ నక్షత్రాలు ఏమైనా ఉన్నాయంట కదా, ఏమవుతుందంటే స్వామి వివేకానంద ఆయన పుస్తకాల ఒక కలెక్షన్ ఉన్నదండి. మీరు ఎప్పుడైనా రామకృష్ణ మఠం పోతే ఆ పుస్తకం తీసి మీరు చదవండి. అందులో ఒక పుస్తకంలో వాల్యూమ్ 8 అనుకుంటా, అందులో మ్యాన్ అండ్ హిస్ డెస్టినీ అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంది, ఒక లెసన్ ఉంటుంది. అందులో స్వామి వివేకానంద ఏ రకంగా ఈ యొక్క జ్యోతిష్యం గురించి ఆయన మాట్లాడాడు. ఆయన ఏమన్నాడు అంటే, ఎవరైతే పొద్దున్న లేచి హారోస్కోప్ చూసే అలవాటు ఉంటుందో, అంటే ఈ రాశి ఫలాలు చూసే అలవాటు ఉంటుందో, అట్లాంటి వ్యక్తిని ఒక మెంటల్ హాస్పిటల్ తీసుకుపోవాలనేది స్వామి వివేకానందంలో చెప్పున్నారు. ఓకే, అంటే అట్లా ఎట్లా చెప్తాడు సార్ స్వామి వివేకానంద అంటే ఆయన ఒకటే మనకు చెప్పింది, పిల్లలు అది ఏదైనా సరే ఆధ్యాత్మికంగా కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ నిన్ను వీకెన్ చేయడానికి ట్రై చేస్తే, వీకెన్ చేయడానికి ట్రై చేస్తే నీ కాలి గోడుతో కూడా దాన్ని ముట్టుకోవద్దు. స్వామి వివేకానంద ఏమన్నారు, అది ఏదైనా సరే ఆధ్యాత్మికంగా కానీ మానసికంగా కానీ శారీరకంగా కానీ, ఎందుకంటే ఆయన ఏమంటాడు, వీక్నెస్ ఇస్ డెత్ అంటాడు ఆయన. సో మనకి తెలియకుండానే ఈ రోజు గ్రహణ సమయంలో కొందరు ఏం చేస్తున్నారు, జ్యోతిషం అనే పేరు చెప్పి ఇంకో ఏదో పేరు చెప్పి ఇవి ఇట్లాంటి కొన్ని వీక్నెసెస్, ఏదో జరగబోతోంది, పుట్టబోయే పిల్లకి ఏదో జరుగుతుంది, ఫలానా రాశి వాడికి ఏదో జరుగుతుంది, నువ్వు గ్రహణం చూసినా చూడకున్నా జరుగుతుంది అని ఏదైతే చెప్తున్నారు, ఇది నిన్ను వీకెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి అట్లాంటి ఐడియాస్ ని నీ దగ్గర రానియకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీకున్నది. స్వామి వివేకానందనే కాదు, స్వామి దయానంద సరస్వతి ఆయనైతే 100 సంవత్సరాల క్రితం, ఈ రోజు జన విజ్ఞాన వేదిక వీరు ఏదైతే చేస్తున్నారో, ఆయన 100 సంవత్సరాల క్రితమే ఒక ఉద్యమం తీసుకొచ్చి వేదాల పేర్లతో ఋతువుల పేర్లతో ఏవైతే ఉన్నాయో అవి ఏవైతే మూఢనమ్మకాలు ఆచారాలు, ఆయన ఆచారాన్ని వ్యతిరేకించలేదు, ఆచారాల పేరుతో ఉన్న దురాచారాన్ని వ్యతిరేకించిన వ్యక్తి స్వామి దయానంద సరస్వతి. సో ఇట్లాంటి ఎంతో మహానుభావులు సమయంలో బుద్ధుడు కూడా మీరు చూస్తే చాలా విషయాలు చెప్పున్నారు. సో ఎనీహౌ ఇటు సైంటిఫిక్ గా చూసినా, అటు మీరు ఆధ్యాత్మికంగా మీరు చూసినా, ఏ రకంగా చూసినా కూడా
గ్రహణాల వల్ల మీకు ఏదో జరుగుతుంది అనేది కంప్లీట్ గా అవాస్తవం, అది అన్సైంటిఫిక్ కూడా. ఓకే, సో మొత్తానికి ఈ విషయాన్ని మీ మైండ్ లో గుర్తుపెట్టుకొని ఈరోజు మీరు మరొకసారి ఈ టైమింగ్స్ మనం చూద్దాం. ఈ గ్రహణాన్ని అంటే ఎగ్జాక్ట్ టైమింగ్స్ చెప్పకుండా మీకు ఈజీగా గుర్తుండేటట్టుగా మీరేం చేయాలి, సుమారుగా 9 నుంచి 2 గంటల 30 నిమిషాల వరకు ఉందనుకుందాం గ్రహణం. ఆ దశలు, ఆ ఫేసెస్ అవన్నీ మనకు గుర్తుండవు కదా. సో అందులో ముఖ్యంగా చూడాల్సింది ఏంటిది, 10 గంటల నుంచి 1:30 వరకు ఈ చంద్రుడి యొక్క బింబం కొద్దిగా డార్క్ అవుతున్నట్టుగా, కంప్లీట్ గా టోటాలిటీలోకి వచ్చినట్టుగా, మళ్ళీ వీడుతున్నట్టుగా మీకు ఎప్పుడు జరుగుతుంది, 10 గంటల నుంచి 1:30 వరకు, రైట్. ఇంకా చెప్పాలి అంటే టోటాలిటీ అనేది 11 గంటల నుంచి 12 గంటల 23 నిమిషాల వరకు, 12:30 వరకు అనుకోండి. ఓకే, సో ఇది మైండ్ లో గుర్తుపెట్టుకొని మీరు ఈ యొక్క గ్రహణాన్ని మీరు వీక్షించాలి. ఇన్ ఫ్యూచర్ మనం ఇంకా ఇవన్నీ డెప్త్ గా అర్థం చేసుకోవడానికి సెషన్స్ మనం చేద్దాం. ఎందుకంటే నాకన్నా చాలా పెద్ద పెద్ద ప్రొఫెసర్, ఇక్కడ చూడండి, ప్రొఫెసర్ జి ఎల్లయ్య, ప్రొఫెసర్ పనేష్ బాబు నా మిత్రుడు, డాక్టర్ జి రామదాస్ గారు జియోఫిజిక్స్ హెచ్ఓడి ఆయన. ఓకే, అట్లా ఎంతో మంది, డాక్టర్ విజయభాస్కర్ గారు, ఇట్లాంటి ఎంతో మంది ఫ్రెండ్స్ నాకున్నారు, మా మెంటర్స్ మనకున్నారు. సో వారి సహాయం తీసుకొని మనం మిగతా సెషన్స్ కూడా చేద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ సార్, థ్యాంక్ యూ సార్. తర్వాత గ్రహణం ఏ విధంగా ఏర్పడుతున్నది, గ్రహణం గురించి ప్రజల్లో ఉన్నటువంటి అపోహలు ఏంది, అవి వాస్తవం ఏంది కాదు అనే విషయాన్ని చాలా వివరంగా వివరించారు సార్. వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు యూ సార్. అదే విధంగా ఇలా ఈ మా ఇక్కడ డిఎస్ఓ డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్ మధుకర్ సారు ప్రతి సందర్భంలో కూడా ఈ సైంటిఫిక్ టెంపర్ ను డెవలప్ చేయడం కోసం చాలా రకాల కార్యక్రమాలు చేస్తుంటాడు సార్. సో ఈ కార్యక్రమాన్ని మా అందరికి దగ్గర తీసుకొచ్చినందుకు మధుకర్ సార్ కూడా కృతజ్ఞతలు సార్. అది భవిష్యత్తులో మీ ఇంకా మీలాంటి వాళ్ళ యొక్క ఏదైతే ఈ వివరణ అనేది కూడా ప్రజలందరికీ అందే విధంగా కార్యక్రమాలు చేయాల్సిన బాధ్యత అయితే మన అందరి మీద ఉంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పిల్లలకు కొద్దిగా అవకాశం. అండ్ సార్ ఒక చిన్న విషయం, పిల్లలు నేను ఇందాక ఒక మాట చెప్పాను కదా, ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మొద్దని. సో ఇందాక నేనేమన్నాను, ఈ గ్రహణం వల్ల ఫుడ్ పాడు కాదు అని మనం చెప్పాం కదా. వాళ్ళు ఏమంటున్నారు, ఫుడ్ పాడు కాకుండా ఉండాలి అంటే గడ్డి తీసుకొచ్చి మీరు గార్డెన్ లో ఉన్న గడ్డి తీసుకొచ్చి ఒక దాని దర్భ అంటున్నారు అనుకుంటా, పెట్టే ఫుడ్ మీద పెట్టాలంటున్నారు. అయితే మీరు ఈ రోజు మంచి అవకాశం ఉంది పిల్లలు, మీ అందరికి. మీరు ఏం చేస్తారంటే, అంటే ఇది నేను యాక్చువల్గా చేయమని చెప్పాను నేను, రెండు గ్లాసెస్ తీసుకోండి, ఒకటి ఇంటి బయట పెట్టండి, ఒకటి ఇంటి లోపల పెట్టండి, అందులో నీళ్లు నింపి పెట్టండి. ఓకే, సో మన మధుకర్ సార్ మీరు హెల్ప్ చేయాలి పిల్లలకి. సో మీరు ఏం చేస్తారంటే, మరి గ్రహణంలో విష కిరణాలు కనుక ఉంటే, ఓకే, బయట ఉన్న గ్లాస్ లో ఉన్న నీరు కలుషితం కావాలి కదా. ఇంకేం చేద్దామంటే 2 గ్లాసులు పెడదాం. ఒక గ్లాస్ ఏమో నార్మల్ నీళ్ళు ఇంటి బయట, ఒక గ్లాసులోనేమో నీళ్లు పోసి అందులో గడ్డేద్దాం. అదేవిధంగా ఒక గ్లాస్ ఇంట్లో పెడదాం మనం. సో ఈ 3 గ్లాసెస్ని మీరు ఏం చేస్తారంటే ఏర్పాటు చేసేసుకొని స్టడీ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే, గ్రహణం అయిపోయిన తర్వాత రేపు తెల్లారిన అక్కడ ఏదైనా ల్యాబ్కి వెళ్ళి ఆ వాటర్ని టెస్ట్ చేయండి, వెళ్ళిపోతుంది కదా. అంటే ఇది ఏంటంటే మనకు మనమే తెలుసుకునేదానికి కూడా క్లారిటీ. సో నిజంగా మీకు ఆ ల్యాబ్లో నిజంగా కనుక వాటర్లో ఏదైనా తేడా విషకరణాలు ఉంటే, మరి గడ్డి ఉన్నది కానీ గడ్డి లేని దానికైనా కానీ అది విషపూరితంగా కావాలి, కానీ అట్లా ఏమీ జరిగే అవకాశం ఉండదు. సో మళ్ళీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఏ వాటర్లో అయితే మీరు గడ్డి పెట్టారో అది ఇంకా ఎక్కువ కలుషితం అవుతుంది, ఎందుకంటే ఆ గడ్డికి మట్టి ఉంటుంది కదా, దాని రసాయనం అది వదులుతుంది నీటిలో. కాబట్టి సో ఇట్లా సైన్స్లో ఏ అంశమైనా సరే మీరు పరిశోధాత్మకంగా పరిశోధన చేసి మీరు తెలుసుకోవచ్చు మిత్రులారా. ఈ రోజు నేను ఇంత గట్టిగా ఇవన్నీ మాట్లాడగలుగుతున్నాను అంటే ఎంతోమంది శాస్త్రవేత్తలు ఎన్నో రీసెర్చ్లో వాళ్ళు చెప్పారు. కాకపోతే అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఈ విషయాలు మీ దాకా రాలేదు ఇంతవరకు. అది తెచ్చే ప్రయత్నం మనం చేద్దాం. సో మనం ప్లానటరీ సొసైటీ ఇండియా ఒక ఆఫీస్ మన ఆసిఫాబాద్ లో కూడా మనం ఏర్పరుస్తాం. ఓకే, అక్కడ రెగ్యులర్ గా మనం ఇట్లాంటివన్నీ ఇంటరాక్ట్ అవన్నీ చేసుకుందాం. ఓకే, సో దట్ ఈస్ ఫ్రమ్ మై సైడ్ సార్. సార్ పిల్లల నుంచి ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేద్దాం సార్. పిల్లల నుంచి ఏమైనా క్వశ్చన్స్ రైజ్ చేస్తారా సార్? ఎర్త్ మీద చేంజెస్ జరుగుతాయా ఈ గ్రహణం వల్ల? ఎప్పుడు క్వశ్చన్ ఏంటి?
గ్రహణం వల్ల ఎటు భూమిపైన ఉంటుందా? భూమిపైన ఏమైనా మార్పులు వస్తాయా? లేదమ్మా, ఏ మార్పు రాదు. ఇది పూర్తిగా ఇక్కడ ఏమైతుందంటే మామూలుగా నీకు మూన్ కనిపిస్తుంది. ఎట్లా కనిపిస్తుంది? సన్లైట్ మూన్ మీద పడ్డ వల్ల మూన్ కనిపిస్తుంది. సో ఈరోజు ఏమైతుంది, ఒక 5 hours పాటు మీకు ఏంటంటే పర్టికులర్గా ఒక 1.5 hour పాటు నీకు మూన్ కనిపిస్తలేదు, అంతే. లైట్ ఈజ్ స్విచ్డ్ ఆఫ్. అదేవిధంగా అదే క్రమంలో ఏమైతుంది, నీకు కొద్దిగా ఏదో వెలుగు. అంటే మీరు అడిగిన ప్రశ్న చాలా బాగుంది. ఇప్పుడు మన దగ్గర ప్రొఫెసర్ జి రామదాస్ గారు ఉన్నారు. ఆయన భౌతిక శాస్త్రవేత్త, అంటే జియో ఫిజిక్స్. మరి ఆయన చేసిన పరిశోధనలో కూడా ఈ గ్రహణం వల్ల మరి 3 అలైన్ అయినాయి కదా, ఏదైనా అవుతుందా అని చూసినప్పుడు అక్కడ కూడా పెద్దగా ఇంతవరకు ఏమంటారు ప్రమాదకరంగా ఏమీ మారడం కానీ ఏ మార్పులు కానీ వారు ఏం గమనించలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా పిల్లలు నుండి ఎవరి నుంచి అయినా క్వశ్చన్స్ ఏమైనా ఈ టాపిక్ విన్నప్పుడు మీకు రేజ్ అయిన క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే? ఏముంటది సార్, ఇప్పుడు సార్ చంద్రుడి వల్ల ఆటుపోట్లు వస్తాయి కదా, అమావాస్య నాడు ఆ పౌర్ణమి నాడు ఎక్కువ ఉంటాయి కదా, కొంతమంది మెంటల్ గా ఇల్లున్న వాళ్ళకి యాక్టివిటీ ఎక్కువ అవుతుంది అంటారు కదా అనే కొన్ని నమ్మకాలు ఉన్నాయి, కొన్ని థింగ్స్ ఉన్నాయి. అది కాకుండా కొన్ని రీసెర్చ్ పేపర్స్ కూడా ఉన్నాయని చెప్తారు. సో అదేది ఒక్కొక్క పేపర్ ఏది ఒక, ఇప్పుడు సైన్స్ లో ఏంటంటే ఒక వాట్ ఈస్ దట్ కన్సెన్సస్ రావాలి, అంటే ఇట్లాంటి పరిశోధనలు వచ్చినప్పటికీ. సో మరి డెఫినెట్ గా చంద్రుడి ప్రభావము సముద్రంలో ఉన్నప్పుడు మన మానవ శరీరంలో కూడా నీరు ఉంది కదా, దాన్ని కూడా ఆకర్షిస్తుంది. కాబట్టి చంద్రుడు ప్రభావం మనుషుల మీద ఉంటుందని చెప్పి ఈ రోజు కొంతమంది జ్యోతిష్యులు మనకు చెప్తారు. అయితే దీని గురించి కూడా మనం ఒక మాట చెప్పొచ్చు, పిల్లలు అన్ని పరిశీలనలు చేసుకోవచ్చు. మనం మీరేం చేయండి, 2 కుండలు తీసుకోండి. ఓకే, ఒక కుండ తీసుకోండి. కుండ తీసుకొని దాంట్లో నీళ్ళు పోయండి. పెద్ద కుండ తీసుకొని దాంట్లో నీళ్ళు పోసి పెట్టండి. మీరు మరి సముద్రంలో ఆటుపోట్లు వస్తున్నాయి చంద్రుడి వల్ల అన్నప్పుడు మరి మీ ఇంట్లో ఉన్న కుండ నీళ్ళు కూడా పైకి పోవాలి, కిందికి రావాలి కదా. మరి ఎందుకు అట్లా కాదు? అసలు అవుతుందా లేదా చెక్ చేయండి. ఒక 4 రోజుల పాటు ఒక ఇంట్లో కుండ పెట్టి, సరే ఇంట్లో పెట్టకపోతే బయట పెట్టండి, ఇంటి మీద పెట్టి చెక్ చేయండి. కాబట్టి సముద్రం లాంటి పెద్ద పెద్ద బాడీస్ మీద చంద్రుడి యొక్క ప్రభావం ఉంటుంది, కానీ మనిషి మీద, మనిషి శరీరంలో ఉన్న ఈ యొక్క నీరు, అదే నీరు కూడా నీరులాగా ఉంటుందా అండి ఏమన్నా? ఇట్ ఈస్ మన ప్రతి ఒక్క సెల్లో. సో ఆ లోతుకి పోతే ఇంకా ఇటో వేరే వెళ్ళిపోతాం. సో మొత్తానికి ఇలా చంద్రుడి ప్రభావం అల్లల మీద ఉంటది కాబట్టి మనుషుల మీద ఉంటది అనేది అది కూడా రాంగ్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా పిల్లల నుంచి ఏమైనా ఉందా? టైం కూడా చాలా అయింది సార్. అయినప్పటికీ మనకు 50 మెంబర్స్ వరకు జాయిన్ అయినప్పటికీ ఎవరు కూడా 30 పైననే ఉన్నారు. ఎవరో క్వశ్చన్ అడగండి అమ్మా. ఈ ఎక్లిప్స్ అని ఎన్ని రోజులకు ఒకసారి వస్తా, అంటే ఎన్ని రోజులకు ఒకసారి వస్తా అన్న డ్యూరేషన్? సంవత్సరంలో ఒక 4 times ఏర్పడుతుంది అమ్మా మినిమం. ఓకే సార్, థ్యాంక్ యూ. మినిమం. సో ఎప్పుడైతే అవి ఒకే సరళ రేఖలోకి వస్తాయో, ఎప్పుడైతే ఆ నీడ, అప్పుడు మనకు ఆ సమయంలో కనుక అమావాస్య ఉంటే అది సూర్యగ్రహణము, పౌర్ణమి ఉంటే చంద్రగ్రహణంగా మనం చూస్తాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన శ్రీదేవి మేడం, ప్రిన్సిపల్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాగజ్ నగర్ ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. సరిపోతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, రఘునందన్ సార్. బికాస్ ఎలాబరేట్ డిస్కషన్ ప్లస్ ఏంటంటే కొన్ని మిత్స్ ని చాలా ఈజీగా మనం ఫేస్ చేసినాం. బట్ నాకు కూడా ఏమంటే ఈ ప్లానెటరీ పొజిషన్స్ మనం కనెక్ట్ చేస్తారు చూసారా, డాట్స్. ఆ డాట్స్ నే లేకపోతే ఆ స్టార్స్ నే ఎందుకు కనెక్ట్ చేసి దానికి పీసెస్ అనో లేకపోతే మీరు ఇందాక కుంభరాశి అని ఆ కొన్ని స్టార్స్ ని చేస్తారు, ఆ పర్టికులర్ స్టార్స్ నే ఎందుకు కనెక్ట్ చేస్తారు అనేది నాకు ఒక డౌట్ ఉండింది. ఎప్పుడైనా మీరు మళ్ళీ ఇదైనప్పుడు అది నాకు కొంచెం చెప్పండి. బ్రైట్నెస్ మేడం, అవి చాలా బ్రైట్ గా, అంటే ఒకప్పుడు మనం ఏదైనా ఊరికి పోతే ఏం చేస్తాం, కొండ గుర్తులు, బండ గుర్తులు పెట్టుకుంటాం కదా. అట్లనే ఏం చేసేదంటే రాత్రిపూట మరి ఎట్లా పోవాలి, డైరెక్షన్ ఎట్లా తెలుసుకోవాలా అనే ఒక అంశంతో ఫస్ట్ నార్త్ స్టార్ ని, అది నార్త్ స్టార్ అని చెప్పి గుర్తుపెట్టడము, లేకపోతే ఈ గొర్రెకొయ్యలు అని ఉండేదాన్ని పెట్టుకోవడము. తర్వాత కాలాన్ని గణించడానికి, అంటే ఇప్పుడు ఏం చూసారంటే, ఇప్పుడు మీరు చంద్రుడు చూడండి మేడం,
అది ఒక పట్టిక మీద తిరుగుతుంది చంద్రుడు. మన భూమి చుట్టూ తిరుగుతున్న క్రమంలో మన ఆకాశంలో ఈ 27 కాంతివంతంగా ఉన్న నక్షత్రాల దగ్గర నుంచి వెళ్తుంది అనమాట ప్రతిరోజు. సో ఆ నక్షత్రం దగ్గర దానికి ఒక ఇంపార్టెన్స్, అది జన్మ నక్షత్రం. దాని దగ్గర ఉన్న దాని చుట్టుపక్కల ఉన్న నక్షత్రాల సమూహాన్ని ఒక రాశిగాను అలా తీసుకున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దిస్ వాజ్ ఎ వెరీ వండర్ఫుల్ అండ్ రెవిలేటింగ్ సెషన్ ఫర్ మీ కూడా. అండ్ పిల్లలు చాలా అదృష్టవంతులు. దే ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్ నాట్ ఓన్లీ ఎక్లిప్సెస్ బట్ ఆల్సో ప్లానెటరీ పొజిషన్స్ అండ్ వాటి ఎఫెక్ట్స్ కూడా. వన్స్ అగైన్ నేను ఇవాళ జాయిన్ అయ్యేదాన్నో కాదు అన్న ఉద్దేశంతో మధుకర్ సార్ నాకు స్పెషల్ గా పెట్టి కంపల్సరీ అవ్వండి అని చెప్పారు. సో నేను మధుకర్ సార్ కి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అండ్ పిల్లలు ఇఫ్ పాసిబుల్ మీరు ఈవినింగ్ స్టార్స్ ని అంటే ఈవినింగ్ టైంలో దీన్ని అంటే ఏమైనా ఎఫెక్ట్స్ ఉన్నా అనిపిస్తే కొన్ని స్పెషల్ గ్లాసెస్ ఉంటాయి, కళ్ళద్దాలు పెట్టుకొని చూడండి. ఈ గ్రహణం చూడడానికి ఎట్లాంటి గ్లాసెస్ అవసరం లేదు, డైరెక్ట్ గా నేరుగా మీ కంటితోనే మీరు చూడొచ్చు. సూర్యగ్రహణం సమయంలో మనకి ఏమవుతుంది అంటే అది మన ఐస్ ని రెటినా అఫెక్ట్ చేస్తుంది కాబట్టి మనం సజెస్ట్ చేస్తాం. ఈ గ్రహణం మాత్రం మీరు ఎట్లాంటి పరికరం లేకుండానే చూసుకోవచ్చు. అదే కాకుండా పిల్లలు మీరు ఏదైనా ప్రార్థన చేసుకోవాలనుకున్నా, ఏదైనా దేవుని మొక్కాలనుకున్నా అట్లాంటి ఏవి మనం ఈ సెషన్ ద్వారా ఇది చేయొద్దు అనేది మేము ఏమీ చెప్పట్లేదు. ఎందుకంటే మన రాజ్యాంగమే మీకు చేయొద్దని ఏమనట్లేదు. మేము చెప్పాల్సిందల్లా ఒకటేనంటే ఏది విన్నా ఏది చేసినా దాని వెనకాల ఉన్న సైంటిఫిక్ థింగ్స్ ని అర్థం చేసుకోండి. ఇప్పుడు నిజ నిర్ధారణ లేనిది ఏది నమ్మొద్దు, గౌతమ బుద్ధుడు చెప్తాడు. నిజమే సార్. అండ్ పిల్లలు మీరు డ్యూరేషన్ సార్ ఏదైతే టైం చెప్పారో ఆ టైం మీద ఫోకస్ చేయండి. ఈ టైం మెజర్మెంట్స్ మనకి దేనికి యూజ్ అవుతాయి అంటే డిస్టెన్సెస్ బిట్వీన్ అర్త్ అండ్ సన్, తర్వాత డయామీటర్ ఆఫ్ అర్త్, డయామీటర్ ఆఫ్ మూన్, ఇవన్నీ కూడా ఈ మెజర్మెంట్స్ ఈ టైమింగ్ బేసిస్ మీద చాలా క్యాలిక్యులేషన్స్ చేస్తారు. కాబట్టి ఫర్దర్ ఫ్యూచర్ లో మీకు బాగా అర్థం అవ్వాలని అంటే సార్ చెప్పిన టైం ఎప్పుడు పెనంబ్రాలోకి వెళ్తుంది, ఎప్పుడు అంబ్రాలోకి వెళ్తుంది, మళ్ళీ బయటికి వస్తుంది, ఇవన్నీ కూడా మీకు ఆ టైం డ్యూరేషన్స్ అనేవి ఫిజిక్స్ లో చాలా ప్రాపర్టీస్ ని మెజర్ చేయడానికి యూజ్ అవుతూ ఉంటాయి. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ హోల్ హార్టెడ్లీ రఘునందన్ సార్ అండ్ మధుకర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ సెషన్. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రఘునందన్ సార్కి మరియు అదే విధంగా కార్యక్రమంలో పాల్గొన్న మన జిల్లా విద్యాశాఖ తరఫున పాల్గొన్న FAO దేవాది సార్, అదే విధంగా మన సునీత మేడం, రాజకమలాకర్ రెడ్డి సార్, ఇంకా కొంతమంది మనకు తెలియకుండానే ఇంకా కొంతమంది లక్ష్మీ ప్రసన్న మేడం, సుధాకర్ సార్, వీళ్ళు కూడా పాల్గొన్నారు. వీళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. వేణు సార్, సూత్రాల వేణు, వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళ పిల్లలకు వినిపిస్తూ వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తున్నారు సార్. అది అందువల్ల వాళ్ళందరికీ కూడా రఘునందన్ సార్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా అని మా కొమరం భీం ఆసిఫాబాద్ చాలా సుపరిచితుల్ని చేసేస్తున్నారు అన్ని కార్యక్రమాల్లో. త్వరలోనే మన స్పేస్ ల్యాబ్ కు సంబంధించి కూడా క్లియర్ అవుతుంది. ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ సిగ్నేచర్ అయిపోయింది, కలెక్టర్ సార్ సిగ్నేచర్ కోసం వెయిట్ చేస్తున్నాం. అది అయితే ఇంకా చాలా దగ్గరగా మనం చాలా కార్యక్రమాలను కండక్ట్ చేసుకుంటాం. అందరికి విద్యార్థులకు కూడా ఈ కార్యక్రమాన్ని మీ సైంటిఫిక్ టెంపోని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అన్నిటినీ రీజన్ తో ఆలోచిస్తే మనం ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతుంది. సైంటిఫిక్ టెంపో తనకు తానే డెవలప్ అవుతుంటుంది. అందుకే పాఠం చెప్పేటప్పుడు కూడా మేము అదే పద్ధతిని ఫాలో కావాలని ప్రయత్నం చేస్తున్నాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్ చేసే మెథడ్ కూడా. సో మాస్టర్ మైండ్స్ పిల్లలు ఇంకా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళడంలో, ఎందుకంటే ఒక దేశం అభివృద్ధి శాస్త్రీయమైన ప్రగతి మీదనే ఆధారపడి ఉంటది అనేది ప్రత్యేకంగా భారత రాజ్యాంగం బిలో 10th ఆర్టికల్ లోపలనే మనకు ఆర్టికల్ స్థానాన్ని ఇచ్చింది శాస్త్రీయమైన ప్రగతి కోసం. అందువల్ల శాస్త్రీయమైన వైఖరిని పెంపొందించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈ భారతదేశం అగ్రస్థానానికి చేరాలంటే. అందువల్ల మనలో ఎంతో కొంత పిల్లల్లో ఈ భావాన్ని కలిగించడానికి మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందుకు హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీదేవి మేడం క్లోజ్ చేస్తున్నాను. మేడం సార్ థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. నాకు కూడా డౌట్ అనేది ఒకటి క్లారిటీగా ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ మాస్టర్. ఓకే థ్యాంక్ యూ. రైట్ సార్, రఘునందన్ సార్ క్లోజ్ చేస్తాం.